సో హౌ టు బికమ్ ఏ టీమ్ లీడర్ అనగానే చాలా మంది ఉండేది ఏంటంటే మనం ఇండిపెండెంట్ గా ఎందుకు అవ్వాలి, అసలు అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఎలా అవ్వాలి, అసలు ఈ యొక్క లీడర్ గా మనం మారాలి అని అనుకున్నప్పుడు ముందు మనము ఆధారపడడం ఆధారపడడం అనేది అలవాటు చేసుకోకూడదు ఎవరి మీద కూడా. జనరల్ గా బిజినెస్ లోకి వచ్చేసరికి, అది కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోకి వచ్చేసరికి మనకి తెలిసే ఉండొచ్చు, అప్లైనర్స్ ఉంటారు. అవునా, అవును కదండి. అప్లైనర్స్ ఉంటారు. ఆ అప్లైనర్స్ మనకి కొన్ని విషయాలు గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నేర్చుకున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు నేర్పిస్తూ ఉంటారు. అవునా? ఎప్పుడైతే మనము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నామో, నేర్చుకున్నంత వరకు ఓకే. ఎప్పుడైతే నేర్చుకున్నామో అవి మనము ఇంప్లిమెంటేషన్ చేయాలి. కాకుండా కొంతమంది ఏమవుతాది అంటే అప్లైనర్స్ మీద డిపెండ్ అవుతూ, అంటే వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు, నేర్పిస్తూనే ఉంటారు. కానీ ఒక టీమ్ మెంబర్‌గా మనము మనలో మాత్రం మార్పులు రావు. ఆ మార్పులు ఖచ్చితంగా తీసుకోవాలి. 100%. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే, చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇండియాలోకొచ్చిన తర్వాత హ్మ్, ఆ కంపెనీస్ గొప్పగా ఆలోచన చేసి రావచ్చు. మంచి ప్రొడక్ట్‌తో ఇండియాకి రావచ్చు. మంచి ప్లాన్‌తో ఇండియాకి రావచ్చు. కానీ ఆ కంపెనీలో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు కొంతమంది అంటే, లీడర్‌షిప్ సరింగా లేకపోవడం. లీడర్‌షిప్ సరింగా లేకపోవడం. కన్సిస్టెన్సీ సరింగా లేకపోవడం. లీడర్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు ఇది నాది అని అనుకోవాలి. ఎవరికి వాళ్ళు నేర్చుకున్నది ఏదైతే ఉందో, ఆ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అది కూడా నిరంతరంగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మనము డిపెండ్ అయిపోతే, రేపటి రోజున ఏదైనా విషయం మీద మనకి డౌట్ ఉంటే, అది చెప్పడానికి మన అప్లైనర్ మనకు అందుబాటులో లేకపోతే కట్ ఆఫ్. అంతే. ఒక రకంగా డీమోటివేట్ అయిపోతాము. ఒక విధంగా మన టీమ్‌కి మనం ఏం చెప్పాలో తెలియక మనం వెనక్కి వెళ్ళిపోవాల్సొస్తది. ఎప్పుడు కూడా మనము అలా ఉండకూడదు. స్వతహాగా మనం ఈ భూమి మీదకొచ్చాం. ఒక్కడిగా మనం వచ్చాం. ఒక్కడిగానే వెళ్తాం ఈ భూమి మీద నుంచి. సో, వచ్చి పోవడం కాదు, వచ్చిపోవడం కాదు, ఏదైనా ఇచ్చి పోవాలి అనే ఆలోచన ఉన్నాది అనుకుంటే మాత్రం మనం గ్రోత్ అవుతాం. ఒకవేళ మీరు కూడా ఈ భూమి మీదకి వచ్చి పోయేలా కాకుండా ఏదైనా ఇచ్చిపోయేలాగా, ఏదైనా క్రియేట్ చేసేలాగా ఉండాలి అనుకుంటే ఈ రోజు సెషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ శ్రీడు కకల. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, ఆంధ్రప్రదేశ్. మీకు తెలిసే ఉండొచ్చు. అయితే గత కొంతకాలం నుంచి ఈ బిజినెస్ నేను బిల్డ్ చేస్తున్నాను. చాలా కాన్ఫిడెంట్ గా బిల్డ్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే నా సీనియర్స్, నా గురువులు గారు నాకు నేర్పించిన ఏవైతే ఉన్నాయో, వాళ్ళు వాళ్ళ యొక్క ఆ అనుభవాలన్నీ కూడా నాకు నేర్పించడం వల్ల నేను నేర్చుకున్నాను. నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఈ రోజున కొన్ని వందల వేల మందికి నేను నేర్పించగలుగుతున్నాను. మరి మీరు కూడా ఓన్లీ వినే వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారా? లేదంటే విని నేర్చుకునే వాళ్ళలాగా ఉంటారా? విని నేర్చుకొని అప్లై చేసి టీమ్‌కి ఒక ఇన్స్‌పిరేషన్ పర్సన్‌గా ఉండాలనుకుంటున్నారా? డిసైడ్ అవ్వండి. ఈరోజు సెషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీ మీ యొక్క అప్లై మీ అప్లైనర్స్ మీకు ఎలాగైతే ఈరోజు ఈ సెషన్ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి మీకు ఎలాగైతే ఈ మీటింగ్ లింక్ మీకు షేర్ చేశారో, అలాగే మీరు కూడా మీ మీ టీమ్ మెంబర్స్ ఎవరైనా కావచ్చు, ఇప్పుడే స్టార్ట్ చేసిన ఒక బేసిక్ లో ఉన్న వ్యక్తి అయినా సరే, ఆల్రెడీ ఈ ఈ కంపెనీలో గత కొంతకాలం నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళైనా కావచ్చు, ప్రొడక్ట్లు వాడుతున్న వాళ్ళైనా కావచ్చు, ఖచ్చితంగా ఈ సెషన్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని మీరు నమ్మితే ఖచ్చితంగా ఈ మీటింగ్ లింక్ వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. రేపటి రోజున వాళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడకుండా నేర్పించగలుగుతారు. మన కన్న తల్లిదండ్రులు మనకి కేవలం జీవాన్ని మాత్రమే ఇస్తారు మనకి. అంతేనండి? మనకి జీవం మాత్రమే ఇస్తారు. ఈ జీవితాన్ని మనమే లీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా, ఒక 18 ఇయర్స్ అంటారు కదా! అంటే ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా మనము మన తల్లిదండ్రుల మీద ఆధారపడొచ్చు.
ఎందుకు అంటే మనము ఎలా నడవాలో, ఎలా తినాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ కూడా మనకు నేర్పించేది తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనము నేర్చుకునేంత వరకు ఒక స్టేజ్. ఆ స్టేజ్ దాటిన తర్వాత కూడా మనం ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నాము అంటే అది ఫైనాన్షియల్గా కావచ్చు, మోరల్గా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనము ఒక స్టేజ్ వరకు మాత్రమే. మరి అలాగే ఒక ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మనం 18 ఇయర్స్ ఏజ్ అబోవ్ అయితేనే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతాం కదా అండి. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మనము మన సీనియర్స్, మన అప్లైనర్స్ ఎవరైతే మనకి ఈ కంపెనీ గురించి పరిచయం చేస్తున్నారో, మన యాక్టివ్ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో, మంచి టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనుభవాల నుంచి కొన్ని విషయాలు మనకు నేర్పిస్తుంటారు. ఈ కంపెనీ ఏంటి, ఈ ప్రొడక్ట్ ఏంటి, ఈ ప్లాన్ ఏంటి అని చెప్పి. మరి ఈ కంపెనీ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, ప్లాన్ ఏంటి నువ్వు విన్నావు కదా. విన్న తర్వాత నీకు నువ్వుగా దాని గురించి స్టడీ చేసి దాని మీద నీకున్న డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా నీకు తెలిసిన విషయాన్ని నువ్వు ప్రజెంట్ చేయగలిగితే నీకు తెలిసిన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, కొలీగ్స్ కి ఆటోమేటిక్గా బిజినెస్ మూవ్మెంట్ ఉంటుంది కదా. ఆటోమేటిక్గా క్యాష్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా. మీకు ఏదైతే ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మూవ్మెంట్ అవుతుంది కదా. ఎప్పుడైతే నీకు ప్రొడక్ట్ పరంగా కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చిందో నువ్వు చక్కగా ఎవరికైనా కాన్ఫిడెంట్గా షేర్ చేయగలుగుతావు కదా. నువ్వు కూడా ఫెయిల్యూర్గా ఉండిపోవాలనుకుంటున్నావా? అయితే సోమరిపోతులా ఉండిపోవు. బెటర్. సోమరిపోతులు మాత్రమే ఏది విషయాలు నేర్చుకోరు. మనకెందుకులే అని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్ జరుగుతున్నా సరే, ఇలాంటి మీటింగ్ జరుగుతున్నా సరే చాలా అలా అంటే ఒక ఒక లైట్గా తీసుకుంటారు. అంటే లైక్ ఏదైనా ఎర్లీ మార్నింగ్ సెషన్ అనుకోండి, చక్కగా బెడ్ పై నుంచి పడుకొని అలా చూస్తుంటారు, ఏం చెప్తారు ఈయన అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి సీరియస్నెస్ లేదు. ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి నా కోసం, నా లైఫ్ కోసం, నా గ్రోత్ కోసం ఒక విషయాన్ని చక్కగా చెప్తున్నప్పుడు నేను నా కోసమైనా సరే నేను ఒక అటెన్షన్ తీసుకొని చక్కగా కూర్చొని పాయింట్స్ నోట్ చేసుకుందామని చెప్పి సీరియస్నెస్ ఉండదు. మేబీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు మాత్రం ఉంది. మీరు చాలా చక్కగా కూర్చున్నారు. చాలా చక్కగా అన్ని విషయాలు నోట్ చేసుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి నేను విషయాలు నేర్పిస్తున్నాను. నన్ను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. నా నుంచి మీరు కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకొని రెడీగా కూర్చొని చక్కగా వింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీలాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు. నాకు ఇంకా చెప్పాలి, నేర్పించాలి, నాకున్న అనుభవాల నుంచి నేను మీకు ఏదో ఒక షేర్ చేయాలి అనిపిస్తుంది. సో మరి ఈరోజు ఈ ఏవైతే మనము ఇండిపెండెంట్ లీడర్గా అవ్వాలనుకుంటున్నామో, మరి అవ్వాలనుకుంటే మనం ఏం ఫాలో అవ్వాలి తెలుసుకుందామా? ఎస్, అక్కడ మీకు లైక్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. థమ్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీలో ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నేను కూడా ఇండిపెండెంట్ లీడర్ అవ్వాలనుకుంటున్నాను, నేను నా సీనియర్ మీద ఆధారపడాలనుకోవట్లేదు, నా అప్లైనర్ మీద అవ్వట్లేదు, నా కంపెనీ గొప్పది, నా ప్రొడక్ట్స్ గొప్పవి, నా బిజినెస్ ప్లాన్ గొప్పది, అయితే నేను స్వతహాగా ఎదగాలనుకుంటున్నాను, నాకు నేర్పిస్తారా, కొన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎలా అనేది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా మీకు నేర్పించడానికి రెడీగా ఉంటాను. హౌ టు బికమ్ ఏ ఇండిపెండెంట్ లీడర్, స్వతంత్ర నాయకుడిగా ఎలా ఎదగాలనేది ఈ యొక్క సెషన్లో మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు మనం చాలా పాయింట్స్ మీద డీప్గా మాట్లాడబోతున్నాము. అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ముందు ఇండిపెండెంట్ మైండ్ సెట్ మారాలి. అది ఎలాగో చెప్తాను. మనం ఆన్లైన్ టెక్నాలజీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, అవి కూడా షేర్ చేస్తాను. ఆఫ్లైన్ మాస్టరీ గురించి షేర్ చేస్తాను. ఫాలోఅప్ సీక్రెట్స్ గురించి మాట్లాడతాను. అదేవిధంగా లీడర్షిప్ డిఎన్ఏ, మనలో ఒక లీడర్షిప్ డిఎన్ఏలా మార్చుకోవడం ఎలా, అది కూడా నేర్పిస్తాను. ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈ విధంగా ఆత్మ పరిశీలన, ఈ 4 ప్రశ్నలు ఖచ్చితంగా వేసుకోండి. ఒకటి, ఫస్ట్ ఏంటి, కెన్ ఐ కండక్ట్ మీటింగ్ వితౌట్ మై అప్లైన్? మీ అప్లైన్ లేకుండా మీటింగ్ చేయగలుగుతున్నారా? సెకండ్ క్వశ్చన్, కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ సింగిల్ ప్రొడక్ట్?
ప్రతి ప్రొడక్ట్ గురించి స్పష్టంగా వివరించగలుగుతున్నారా మీ టీం మెంబర్స్కి, మీ తెలిసిన వాళ్ళకి, మీ రిలేటివ్స్కి, వాట్ ఎవర్ మేబీ, ఎవరైనా కావచ్చు. కెన్ ఐ కాన్ఫిడెంట్లీ క్లోజ్ మై ప్రాస్పెక్ట్? కొత్త వారితో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళని సొంతంగా స్వతహాగా జాయిన్ చేయించగలుగుతున్నానా? కెన్ ఐ ఇండిపెండెంట్లీ ట్రైన్ మై టీమ్? నా టీంని నేను ఇండిపెండెంట్గా ట్రైన్ చేయగలుగుతున్నానా? ఈ 4 ప్రశ్నలు అవును 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 అని మీకు ఆన్సర్ వచ్చింది అంటే గుడ్, కంగ్రాచులేషన్స్, మీరు ట్రాక్లో ఉన్నారు. అయితే ఈరోజు ఈ సెషన్ మీకు మీలో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాదు 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 అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అటెన్షన్గా నేను చెప్పే విషయాలన్నీ కూడా వినండి. ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీ జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది ఈరోజు సెషన్ మీకు. ఈ 4 ప్రశ్నలు నో 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 అని 4 ఆన్సర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో మొదటిది, అసలు ఇండిపెండెంట్ లీడర్ మీన్స్ సొంతంగా ట్రైనింగ్ ఇవ్వడం, ఏదైనా విషయం మీద టాపిక్ ఏదైనా ఉంటే ఆ టాపిక్ని ప్రజెంట్ చేయడం, ప్రజెంట్ చేసిన తర్వాత అది కంపెనీ గురించి కానీ ప్రొడక్ట్ గురించి కానీ అది ఎలా అనిపించింది వాళ్ళకి, విన్న వాళ్ళకి, దాని యొక్క ఫీడ్బ్యాక్స్ తెలుసుకునే విధంగా ఫాలోఅప్ చేయడం, టీమ్ లీడర్స్ మీద, అప్లైనర్స్ మీద ఆధారపడకుండా సొంతంగా రిక్రూట్ చేయడం, జాయిన్ చేయడం, జాయిన్ అవుతున్న వాళ్ళందరినీ కూడా డూప్లికేట్ చేయడం. దిస్ ఈస్ ద ఇండిపెండెంట్ లీడర్ మైండ్ సెట్. ట్రూ లీడర్షిప్ ఈజ్ జీరో డిపెండెన్సీ ఆన్ అప్లైనర్స్. జీరో డిపెండెన్సీ, ఏ విషయంలోని కూడా ఆధారపడకుండా ఉన్నవాడినే అదే ట్రూ లీడర్షిప్. ఒకవేళ ఇప్పటికీ కూడా నువ్వు జాయిన్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా సరే ఇంకా నువ్వు ఏదో ఒక విషయం మీద అప్లైనర్ మీద ఆధారపడుతున్నావు అంటే నీకు ఇంకా లీడర్షిప్ రాలేదు అని అర్థం. ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం విషయం కావచ్చు, ఒక ఆర్డర్ ప్లేస్ చేసే విధానంలో కావచ్చు, ఒక టీం మెంబర్ని గ్రూప్లో యాడ్ చేయడంలో కావచ్చు, ఒక టీం లీడర్కి ఒక టీం మెంబర్కి మన కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంలో కావచ్చు, ఒక జూమ్ మీటింగ్ ప్లే చేయడం కావచ్చు, జూమ్ మీటింగ్ స్టార్ట్ చేయడం కావచ్చు, జూమ్ మీటింగ్లో ప్రజెంట్ చేయడం కావచ్చు, మన టీం మెంబర్ని మనం ఫాలోఅప్ చేయడంలో కావచ్చు, మనము జీరో డిపెండెన్సీ అవ్వాలి. ఏమవ్వాలి? జీరో డిపెండెన్సీ అవ్వాలి. మన అప్లైనరే మనల్ని కాంటాక్ట్ చేసే విధంగా మనం మారాలి. ఏం శ్రీను ఎలా ఉన్నావు, ఎంతవరకు వచ్చింది బిజినెస్ ఈరోజు, ఎంతవరకు వచ్చింది ఈరోజు ఇన్కమ్ ఎలా వచ్చింది అని మన అప్లైనరే మనల్ని కాంటాక్ట్ చేసేలాగా ఉండాలి. మన అప్లైనర్ మన మీద ఎప్పుడు ఫోకస్ చేస్తారు? చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నా సీనియర్ ఎప్పుడు నన్ను పట్టించుకోరు, నా సీనియర్ ఎప్పుడు నన్ను పట్టించుకోరు, నా సీనియర్ ఎప్పుడు నన్ను పట్టించుకోరు, నన్ను వదిలేశారు, జాయిన్ చేసి వదిలేశారు అని చెప్పి. ఎస్, మన కన్న తల్లిదండ్రులు కూడా ఒక స్టేజ్ వరకే మనల్ని పట్టించుకుంటారు. అంతే కదా? అంతే కదా? మరి కన్న తల్లిదండ్రులే మనల్ని ఒక స్టేజ్ వరకు పట్టించుకుంటారు కదా, ఆ స్టేజ్ వరకు కూడా పట్టించుకున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మన కన్న తల్లిదండ్రులు కాబట్టి. మరి మన అప్లైనర్స్ ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళకేంటి లాభం? ఈ విషయం గమనించుకోవాలి. మీ వలన వాళ్ళకి ఏం ఉపయోగం ఉందని, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవాలి. ఈ సమాజం అలా మారిపోయింది కదా. మీరు అలా ఆలోచించడం కాకుండా, మీ సీనియరే మిమ్మల్ని పట్టించుకోవాలని ఆలోచించడం కాకుండా, మీరే మీ సీనియర్కి చాలా ఇంపార్టెంట్ అనే విధంగా మీరు మారగలిగితే, మీరు మీ సీనియర్కి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే, మీ ప్రొఫైల్ విషయంలో కావచ్చు, మీ ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు, మీ సబ్జెక్ట్ విషయంలో కావచ్చు, మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని మిమ్మల్ని మీరు మార్చుకొని మీ అప్లైనర్కి ఆ విధంగా మారితే మీ సీనియర్ మిమ్మల్ని వదులుతారా? మీ సీనియర్ మీ వెంట పడరా? అర్థమవుతుంది కదా మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ కూర్చుంటే జీవితంలో మనకి కంప్లైంట్స్ తప్ప ఇంకేం మిగలవు ఫ్రెండ్స్, ఇంకేం మిగలవు. సో కాబట్టి
మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీరు ఒక రాయి అవ్వచ్చు, ఒక స్టోన్ అవ్వచ్చు. చక్కగా సుత్తి తీసుకొని మిమ్మల్ని మీరు చెక్కుకోండి. ఒక అందమైన శిల్పంగా మిమ్మల్ని మీరు మార్చుకోలేరా? మీ వల్ల కాదా? భరించండి, భరించండి. నొప్పులు వస్తాయి. సుత్తుతో మిమ్మల్ని మీరు కొట్టుకుంటే మేబీ రాయి రాయిని మనము కొడితే రాయికి ఎలాగైతే నొప్పి వస్తుందో అలాగే మనకు కూడా ఆ నొప్పిని భరించందాం. ఎంతవరకు? మనం ఒక అందమైన శిల్పంగా మారేంత వరకే. అందమైన శిల్పంగా మారితే ఏమవుతుందో తెలుసు కదా. గుడులు కడతారు మనకి, చక్కగా ప్రేయర్లు చేస్తారు, పూజలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, దండలు వేస్తారు, ఎన్నో చేస్తారు, ఎన్నో బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి. ఎప్పుడు? శిల్పంగా మారిన తర్వాత. ఒక పనికిరాని రాయిగా ఉంటే ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. మీరు పనికిరాని రాయిలా మారొద్దు. మీ టీం, మీ అప్లైనర్స్ దగ్గర మీరు పనికొచ్చే పర్సన్గా మారండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. రోజు ఒక కొత్త విషయం తెలుసుకోండి. ఈరోజు నాకు కమిట్మెంట్ ఇస్తారా? ఈరోజు నాకు కమిట్మెంట్ ఇస్తారా? నేను నా అప్లైనర్కి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్గా మారుతాను. నేను నా అప్లైనర్కి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్గా మారుతాను. ఎంటైర్ అప్లైనర్ యొక్క టీం మొత్తంలోని కూడా. అలా మీకు మీరుగా ఆలోచించండి. మై అప్లైనర్ విల్ డూ ఇట్. నా అప్లైనర్ ఇది చేస్తారు, నా అప్లైనర్ అది చేస్తారు అని ఎప్పుడూ ఆధారపడకండి. ఇదే మీ లీడర్షిప్ని మిమ్మల్ని కిల్ చేస్తుంది. ది సింగిల్ మైండ్ సెట్ కిల్స్ యువర్ లీడర్షిప్ పొటెన్షియల్ బిఫోర్ ఇట్ ఈవెన్ స్టార్ట్స్. అర్థమైందా నేను చెప్పేది? మా సీను సార్ వచ్చేసి చేస్తారు, మా శంకరరావు సార్ వచ్చేసి చేస్తారు, ఆయనే వచ్చి చేయాలి అనే ఆలోచన నుంచి బయటకు వచ్చేయండి. ఎవడికి చేసేది లేదు, చెయ్యరు కూడా. చేస్తారని భ్రమపడకండి. మీకు మీరుగా చేయగలుగుతారు. మీ దగ్గర సత్తా ఉంది. ఎందుకు నేర్చుకోవడం లేదు? ఆ భయము, మార్చుకోలేని అలవాట్లని, బద్ధకాన్ని పక్కకు తీస్తే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ద ట్రూ లీడర్షిప్ ఫార్ములా. జాగ్రత్తగా వినండి. మీరు ఇండిపెండెంట్ గా లీడర్ అవ్వాలనుకుంటున్నారు కదా? ఎస్, ఇది అబ్జర్వ్ చేయండి. మీరు ముందు నాలెడ్జ్ గెయిన్ చేయాలి. మీకు ఎంత వరకు పాసిబిలిటీ అంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఆ తెలుసుకున్న నాలెడ్జ్ని ప్రాక్టీస్ చేయాలి. ఒక అద్దం ముందు అయినా సరే, ఒక ఫోన్లో మైక్ ఆన్ చేసుకున్నా సరే, కెమెరా ఆన్ చేసుకున్నా సరే ప్రాక్టీస్ చేయాలి. తెలుసుకున్న విషయాన్ని మాట్లాడాలి. ఈరోజు అలానా డైనోసారస్ అంటే ప్రొడక్ట్ గురించి నేను నేర్చుకున్నాను. ఆ డైనోసారస్ అంటే అనేది ఏదైతే ఉందో ఇది బల్గేరియం రోజ్ ప్లజెంటా నుంచి వస్తుంది. ఇలా మీరు ఏదైతే నేర్చుకున్నారో ప్రాక్టీస్ చేయాలి. మన దాంట్లో 4 ప్యాకేజెస్ ఉన్నాయి. బిజినెస్ ప్లాన్ లో బేసిక్, ప్రీమియం, ఎలైట్, ప్లాటినము, ఇలా ఒక 4 ప్యాకేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకేజ్ ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుంది. దానికి ఒక పేరింగ్ లిమిట్ ఉంటుంది. ఇలా మీరు ఏదైతే నేర్చుకున్నారో ప్రాక్టీస్ చేయాలి. నోరు తెరిచి ప్రాక్టీస్ చేయాలి. మాట్లాడటం మొదలెట్టాలి. మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో మీ యాక్షన్లు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాయి, చాలా యాక్టివ్గా ఉంటాయి. అవన్నీ గమనించిన మీ టీం మెంబర్స్ అందరూ కూడా మీలో ఎస్, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి. ఈ రోజు శ్రీను కక్కలని ఒక వ్యక్తి ప్రోగ్రామ్ చేయడానికి రెడీ అయినప్పుడు, ఆ ప్రోగ్రామ్ ఉంది అని తెలిసినప్పుడు మీరు ఎలాగైతే ఒక అటెన్షన్ గా జాయిన్ అవ్వడానికి సిద్ధపడ్డారో మీ మైండ్ ఆల్రెడీ ట్యూన్ అయిపోయింది. ఎస్, ఈ శ్రీను కక్కలనే సెషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుందని మీ మైండ్ లో మీరు ఫిక్స్ అయిపోయారు. మీ మైండ్ ట్యూన్ అయిపోయింది. అలాగే మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే ఆ ప్రోగ్రామ్ మీ టీంకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందని వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యేలాగా మీరు మిమ్మల్ని మార్చుకోండి. మీ మాటల ద్వారా, మీ ప్రెజెంటేషన్ విధానం ద్వారా, మీ నాలెడ్జ్ ద్వారా, మీ స్కిల్స్ ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది? మీ లీడర్షిప్ క్వాలిటీస్ గ్రో అవుతాయి. ఈరోజు నేను మీకు ఆన్లైన్ ద్వారా మనము మన కంపెనీ గురించి, మన ప్రొడక్ట్ గురించి, మన ప్లాన్ గురించి, లేదా క్లోజింగ్స్ గురించి ప్రజెంట్ చేయాలి అంటే చక్కగా ఉన్న టూల్స్ గురించి మీకు చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకోకుండా రాసుకోండి. ఎవరైతే స్క్రీన్ షాట్ తీసుకోకుండా రాసుకుంటారో వాళ్ళు ఇండిపెండెంట్ లీడర్గా మారుతారు. ఎవరైతే స్క్రీన్ షాట్ తీస్తారో వాళ్ళు డిపెండ్ అయిపోతుంటారు.
రాసుకోండి ఫాస్ట్గా. మీరు టెక్నికల్గా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే కాలం మారుతుంది, కాలం తగ్గట్టుకు మనం మారాలి. కాలం తగ్గట్టుకు మనం మారకపోతే కాలంలో కలిసిపోతాము కదా. గ్రేట్. సో చాలా ఇంపార్టెంట్ టూల్స్ ఉన్నాయండి. ఒకటి జూమ్ మీటింగ్స్. జూమ్ మీటింగ్స్ యాప్ ఏదైతే ఉందో జూమ్ మీటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే గూగుల్ మీట్, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ జూమ్ మీటింగ్ కొన్ని సందర్భంలో వర్క్ అవ్వనప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి, గూగుల్ మీట్. అలాగే వాట్సాప్ బిజినెస్, చాలా మంది వాట్సాప్ మాత్రం యూజ్ చేస్తుంటారు. నేనేమంటానంటే మీరు బిజినెస్ చేస్తున్న పీపుల్స్ కాబట్టి మీకు వాట్సాప్ బిజినెస్ ని మీకు రికమెండబుల్. ఇందులో మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఇది వరకే చాలా విషయాలు నేర్పించాను వాట్సాప్ బిజినెస్ గురించి, వాట్సాప్ బిజినెస్ లో ఉన్న టూల్స్ గురించి. మీరు మళ్ళీ నేర్చుకోవాలంటే ఎవరో చెప్పాలని ఎదురు చూడకండి. మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసిన వాట్సాప్ బిజినెస్ యొక్క ఫీచర్స్ ఏంటి, వాట్సాప్ బిజినెస్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అది ఎలా యూజ్ చేయాలి అడగండి, తెలుసుకోండి. నేను మీకు ఒక సింపుల్ టూల్ చెప్పాను కదా, దాన్ని ఉపయోగించండి. ప్రతి ఒక్కరు వాట్సాప్ ని యూజ్ చేస్తుంటారు. వాట్సాప్ బిజినెస్ ఎవరి కోసం, బిజినెస్ పీపుల్స్ కోసం. మరి మీరు బిజినెస్ పీపుల్ అయినా ఆలోచించుకోండి మీకు ఏది కావాలో. అలాగే టెలిగ్రామ్. యాక్చువల్గా వాట్సాప్ ఎప్పుడైనా బ్యాన్ అయినప్పుడు, వాట్సాప్ ఎప్పుడైనా వర్క్ అవనప్పుడు మీకు ఆల్టర్నేటివ్ టెలిగ్రామ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో, దీనిలో మనం ఎవరికైనా ప్రజెంట్ చేయాలన్నప్పుడు స్క్రీన్ షేర్ చేయడం ఎలా, ప్రొడక్ట్ వీడియోస్ని ఎలా షేర్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకోండి. నేర్చుకోవాలనుకుంటే నేర్పించడానికి ప్రపంచం సిద్ధంగా ఉంది, చాలా రెడీమేడ్గా ఉంది. మనం సిద్ధపడాలంతే. మీటింగ్ని రికార్డ్ చేయడం ఎలా, మ్యూట్ చేయడం ఎలా, అన్మ్యూట్ చేయడం ఎలా, నాయిస్ని కంట్రోల్ చేయడం ఎలా, మన టీం మెంబర్స్కి మీటింగ్ లింక్ని ఎలా షేర్ చేయాలి త్రూ వాట్సాప్ ఆ టెలిగ్రామ్ ద్వారా, ఖచ్చితంగా ఈ విషయాల్లో పర్ఫెక్ట్ అవ్వాలి. నాకు మీటింగ్ లింక్ ఉంటే ఆ లింక్ని నేను నా టీంకి షేర్ చేయగలను అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రైజ్ యువర్ హ్యాండ్. జూమ్ మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఆ మీటింగ్ లింక్ కనుక నా దగ్గరకు వస్తే నా టీంకి నేను షేర్ చేయగలను అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడమండి అన్నప్పుడు నేను అన్మ్యూట్ చేసుకొని, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది, అన్మ్యూట్ చేసుకొని నేను మాట్లాడగలను అనుకున్న హ్యాండ్ రైజ్ చేయండి. గుడ్, వెరీ గుడ్. అంటే నేను చెప్పిన 4 పాయింట్లో 2 పాయింట్లు మీకు ఆల్రెడీ వచ్చేసి అంతే. 50% యూఆర్ విన్. 50% మీరు నేర్చుకున్నారు, మీకు టెక్నికల్ స్కిల్స్ వచ్చాయి, యూఆర్ గ్రేట్. ఇంకొక 50% చేసేసుకుంటే యూఆర్ 100% ఫినిష్ అయిపోతుంది కదా. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మీరు 50% నేర్చేసుకుని ఉన్నారు టెక్నికల్గా, ఒక 50% నేర్చుకోండి. వెరీ సింపుల్. చాట్ జీపీటీని అలా సపోర్ట్ తీసుకోండి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, చాట్ జీపీటీ లేదంటే మీకు గూగుల్ జెమినై కావచ్చు, మీకు చాలా ఈజీ టూల్స్. మీకు టైప్ చేయడం వచ్చినా రాకపోయినా అక్కడ మైక్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకొని చక్కగా మీరు మాట్లాడినా సరే సరిపోతుందండి. చక్కగా మాట్లాడినా సరిపోతుంది. మీరే అడగాలనుకుంటున్నారో అడిగినా అది మీకు ఇస్తుంది. అయితే మనము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనము కొన్ని ఫండమెంటల్స్ని ఫాలో అవ్వాలి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోకుండా రాసుకోండి. ఒక మీటింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి. అది ముందుగా మనం జాగ్రత్త పడాలి. హై స్పీడ్ అంటే వైఫై. వైఫై అనేది ఇంటరప్షన్ లేకుండా ఉంటుంది కాబట్టి వైఫైని మెయింటెనెన్స్ చేయండి. మీ ఇంట్లో వైఫై ఉంటే బెటర్, వైఫై లేకపోతే వైఫై కనెక్ట్ చేయించుకోండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా మీటింగ్స్ మీ టీంతో మాట్లాడుకున్నప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. లేదు వైఫై ఉన్న దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీటింగ్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. మీటింగ్ మాత్రం ఫస్ట్ ప్రియారిటీ వైఫైలోనే ఉంచుకోండి. లేదా ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా మీ ఫోన్ని చేసుకొని హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండేలాగా ఇంటర్నెట్ సిగ్నల్ కరెక్ట్గా ఉండేలా చూసుకొని మీరు ఫోన్కి కనెక్ట్ చేసుకోండి. ఇట్స్ బెటర్ మీరు ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మీ ఫోన్ని కంటే మీ ల్యాప్టాప్ని యూజ్ చేయండి, బాగుంటుంది. అవకాశం ఉంటే, ఇప్పటికిప్పుడు మిమ్మల్ని లక్షలు పెట్టి ల్యాప్టాప్లు కొనమని చెప్పట్లేదు.
ఒక 10-20 వేల రూపాయల్లో కూడా ఒక మంచి ల్యాప్టాప్ వస్తుంది. నా జర్నీ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను సెకండ్ హ్యాండ్స్ యూజ్డ్ ల్యాప్టాపే ఫస్ట్ ట్రై చేశాను. ఎందుకంటే నాకు తెలీదు కాబట్టి నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను యూజ్డ్ ల్యాప్టాప్ ట్రై చేశాను. యూజ్డ్ ల్యాప్టాప్ ద్వారా నేను బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు న్యూ ల్యాప్టాప్‌కి నేను షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో, కాబట్టి ల్యాప్టాప్ ఒకటి మంచిగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ప్రెజెంట్ చేయాలనుకున్నప్పుడు జూమ్ ద్వారా మీరు ప్రెజెంట్ చేయాలన్నప్పుడు హ్యాండ్స్ ఫ్రీగా ఉండగలుగుతారు. మీ చేతిలో ఏముండదు. అదే మీరు మొబైల్ పట్టుకొని ఇలాగ చెప్పాలి, ఇలా చెప్పాలి అంటే ఇలా చూపించాలంటే మీకు హ్యాండ్స్ కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. మీకు ఇబ్బంది ఉంటుంది. అలాగే మంచి కెమెరా యూజ్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? నా ఫేస్ మీకు ఎలా కనిపిస్తుంది? మంచిగా ఉంది కదా! అదే బ్లర్‌గా మీకు ఏమి కనిపించకుండా సంథింగ్ ఉంటే సో, కాబట్టి ఒక మంచి కెమెరా మెయింటైన్ చేయండి. హెచ్‌డీ కెమెరా. అలాగే నాయిస్ క్యాన్సలేషన్. నేను మాట్లాడుతున్నప్పుడు మీకు స్పష్టంగా వినిపిస్తున్నాయా? ఎటువంటి నాయిస్ లేకుండా స్పష్టంగా వినిపిస్తున్నాయా? అందుకనే నాయిస్ క్యాన్సలేషన్ మైక్ యూజ్ చేయండి. లేదా ఇప్పుడు నేను కొంచెం పర్ఫెక్ట్ అయ్యాను కాబట్టి నేను ఒక మంచి నాయిస్ క్యాన్సలేషన్ మైక్స్ నేను యూజ్ చేస్తాను. దీని కాస్ట్ ఒక 20,000-30,000 పైన ఉంటాయి. బట్ నేను యూజ్ చేస్తున్నాను కదా అని చెప్పి మిమ్మల్ని కూడా ఇదే యూజ్ చేయమని నేను చెప్పను. అట్లీస్ట్ మీరు బ్లూటూత్ చిన్నవి ఇయర్ ఫోన్స్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అని యూజ్ చేయండి బెటర్. అదేమవుతుందంటే వెనకాల నాయిస్ క్యాన్సిలేషన్ చేయడానికి బాగా బాగా హెల్ప్ అవుతుంది. ప్రెజెంటేషన్స్ అన్ని కూడా మీరు ఏం చెప్పాలనుకున్న రెడీగా ఉంచుకోండి. అప్పటికప్పుడు హరిబరి అవ్వద్దు. మీటింగ్లోకి వచ్చిన తర్వాత హరిబరి అయ్యారంటే మీ ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉండదు, ప్రొఫెషనల్ గా ఉండదు. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా మీరు కాన్సన్ట్రేషన్ గా వింటున్నారు. అది నేను కనుక ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అవుతూ నేను అయిపోతూ నేను కన్ఫ్యూషన్ అవుతూ నేను డిస్టర్బ్ అవుతూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ కలుగుతుందా? చాలా మంది ఇదే చేస్తున్నారు. పొరపాట్లు అవే చేస్తున్నారు. మీరు అలా అవ్వద్దు. మీరు ఏం చెప్పాలనుకున్నా గా ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు నేను ఎంత కాన్ఫిడెంట్‌గా, ఎంత క్లారిటీగా చెప్పాలని కలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ ముందుగా నేను ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టే కదా! నేనేం చెప్పాలనుకున్నా నేను ఫిక్స్ అయ్యాను. నేనేం చెప్పాలన్నా ప్రాక్టీస్ చేశాను. దట్స్ ఇట్. ఎప్పుడైనా పవర్ పోవచ్చు. ఎప్పుడైనా ఇంటర్నెట్ మిస్ అవ్వచ్చు. ఆల్టర్‌నేటివ్ ఇంటర్నెట్ రెడీగా ఉంచుకోండి. బ్యాకప్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఒక గంట సేపు మీరు ఒక ప్రెజెంటేషన్ చేద్దాం అనుకున్నప్పుడు, కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి, బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ ఈ ఈ విషయం మీద చెక్ లిస్ట్ అనేది అన్నీ కూడా రెడీగా ఉండాలి. రాసుకోండి కావాలంటే. ఈ మీటింగ్ నేను పర్ఫెక్ట్‌గా, ప్రొఫెషనల్‌గా చేయాలి. మిస్టేక్‌లు జరగకుండా, నా వైపు నుంచి మిస్టేక్ జరగకుండా అని చెప్పి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్‌లైన్‌లో మనము ఒక ఒక మీటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆఫ్‌లైన్‌లో ఏదైనా హోటల్‌లో కానీ, ఏదైనా ఒక రూమ్‌లో కానీ, లేదంటే ఒక కిట్టి పార్టీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మనం ఏం చెప్పాలనుకున్నామో చెప్పాలనుకున్నది అందరికీ ఆ ముగ్గురికో, నలుగురికో, ఐదుగురికో, 10 మందికో, 100 మందికో కనబడాలి అంటే మంచిగా ప్రొజెక్షన్ స్క్రీన్ ఉండాలి. ఇద్దరు ముగ్గురికైతే ల్యాప్‌టాప్ ఉండాలి. ఆర్ ట్యాబ్ ఉండాలి. ఇద్దరు ముగ్గురికైతే. మోర్ దాన్ 5 మెంబర్స్ అంటే ఖచ్చితంగా ప్రొజెక్షన్ స్క్రీన్ అది ఉండాలి చూసుకోండి. అండ్ ల్యాప్‌టాప్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ప్రొజెక్టర్ కనెక్ట్ చేయడానికి బావుంటుంది. అండ్ క్లిక్కర్ అంటే మీరు ల్యాప్‌టాప్‌లో ఏదైతే ప్రెజెంట్ చేస్తున్నారో అది ఆపరేట్ చేయడానికి క్లిక్కర్ అంటారు దాన్ని. మీ మాటలు అందరికి వినబడేలాగా సౌండ్ స్పీకర్ అయితే పర్ఫెక్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. ఇది ఏంటిది? ఆఫ్‌లైన్‌లో ప్రోగ్రామ్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన చెక్ లిస్ట్. కాలర్ మైక్ ఇప్పుడు నేను చూపించాను కదా! దాన్ని కాలర్ మైక్ అంటారు. లేదంటే ఇక్కడ మీరు ఇలా ఇలా పెట్టుకునే మైక్ అంటారు. లేదా హ్యాండ్ మైక్ కావచ్చు. అది మెయింటైన్ చేయండి. వైర్‌లెస్ మైక్ చాలా ఇంపార్టెంట్. వైర్డ్ మైక్ అనుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. లేనప్పుడు అదైనా ప్రయత్నం చేయండి. వైట్ బోర్డ్ మార్కర్స్ రెడీగా ఉంచుకోండి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకి వివరంగా చెప్పడానికి రెడీగా ఉండడానికి. రిజిస్ట్రేషన్ షీట్, డెమో ప్రొడక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర డెమో ప్రొడక్ట్స్ రెడీగా ఉండాల్సిందే. నేను నా టీంకి ఎప్పుడు ఇలా రికమెండ్ చేస్తాను. ఇలా ఒక చిన్న పౌచ్ పెట్టుకొని మన దగ్గర ఏవైతే ఉన్న అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా మీరు ఇలా శాంపిల్స్ మెయింటైన్ చేయండి. ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు అన్ని ప్రొడక్ట్స్ కూడా ఒక్కొక్కటి మీరు చూపించి వాళ్ళకి పట్టుకొని వాళ్ళు ఫిజికల్ గా పట్టుకొని వాళ్ళు ఫీల్ అయ్యేలాగా ఉండాలి కాబట్టి ఎప్పుడైనా మీరు డెమో చేస్తున్నప్పుడు మీ దగ్గర క్యారీ అయి ఉండాలి. డెమో కిట్ అనేది ఇంపార్టెంట్. మీరు చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. కాబట్టి మీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీ దగ్గర ఎప్పుడు రెడీగా ఉండాలి. అలాగే అంత అయిపోయిన తర్వాత వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ ఎలా
వాళ్ళకి ఏమనిపించింది, నచ్చిందా నచ్చలేదా, నచ్చితే ఏ నచ్చాయి, నచ్చకపోతే ఏ నచ్చలేదు అనేది ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ మీరు వాళ్ళకి షేర్ చేయగలిగితే అప్పుడు మీరు ఇంప్రూవ్ అవ్వడానికి మీకు బాగా హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ అ ప్రొఫెషనల్ మీటింగ్. ప్రొఫెషనల్స్ అందరూ ఫాలో అవుతున్న సిస్టమేటిక్ వే. మరి మీరు ఫాలో అవుతున్నారా? అవ్వలేదు అంటే ఇప్పుడైనా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. హరి బరి అవ్వద్దు, అప్పటికప్పుడు ఏది కూడా చెయ్యొద్దు. అంత ప్లాన్ గా ఉంటే పర్ఫెక్ట్ గా, చాలా కూల్ గా, చాలా కాన్ఫిడెంట్ గా మీరు ప్రెజెంటేషన్ ని ఫినిష్ చేస్తారు. నేను చెప్పింది అర్థమవుతుందా? మీకు మీరుగా బాధ్యత తీసుకోండి. మీకు మీరుగా బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడే మీలో మార్పు వస్తుంది. ఏమైనా ఉపయోగకరంగా ఉందా? ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నట్టుగా అనిపిస్తుందా? రియాక్ట్ అవ్వండి. హార్ట్ సింబల్ అవ్వండి. డిజిటల్ హార్ట్స్ ఇవ్వండి. నేను ఈరోజు ఈ 10-20 నిమిషాల టాపిక్ వల్ల నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అనుకుంటే హార్ట్ సింబల్ ఇవ్వండి. హార్ట్ సింబల్, ఓన్లీ హార్ట్ సింబల్. గుడ్, ఫెంటాస్టిక్. నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా లైక్ సింబల్ ఇవ్వండి. నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా లైక్ సింబల్ ఇవ్వండి. వెరీ గుడ్. దీని అర్థం ఏంటంటే ఎవరు లైక్ సింబల్ ఇవ్వలేదంటే ఎవరు నిద్రపోవట్లేదు. ఇప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడైనా మీటింగ్ ఆఫ్ లో వచ్చాం, ఇప్పుడైనా సరే మీ టీం మెంబర్ ఇందులో ఉన్నారో చూసుకోండి ఒకసారి. ఇప్పుడైనా సరే మీటింగ్ లో మీ టీం మెంబర్ ఉన్నారో చూసుకోండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన ఎగ్జాక్ట్ విధానంలో మేబీ మీరు చెప్పలేకపోవచ్చు, కాబట్టి ఈ మీటింగ్ లింక్ వాళ్ళకి పంపించి జాయిన్ అవ్వమని చెప్పి ఒక మెసేజ్ చేయండి. మీ టీం మెంబర్ అందరూ కూడా అటెండ్ అయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా గ్రోత్ అవుతారు. ఇప్పుడైనా లేట్ అయిపోయింది ఏం లేదు, చక్కగా కనెక్ట్ అవుతారు, చక్కగా వింటారు. కొద్ది నిమిషాలు మీలో ఆ సీరియస్నెస్ పెంచుకోండి. మనం సెషన్ ఎంత చేయబోతున్నాం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్తో. బుక్ అండ్ పెన్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఇది మీకోసమే, ఇది నీ కోసమే. ఎవరి మీద ఆధారపడకుండా ఎదగాలనుకున్న నీ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. నువ్వు ఆధారపడ్డావా, నేను ఎవడ మార్చలేడు, నేను ఈ భూమి మీద ఎవడ మార్చలేడు. నువ్వు ఆధారపడకుండా ఎదగాలి. మీకు గ్రూప్స్ ఉన్నాయా? ఆ గ్రూప్తో ఒక మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసి లైవ్ కంటిన్యూ అవుతుంది, ఇప్పుడైనా జాయిన్ అవ్వండి అని చెప్పండి. మేబీ ఆ విధంగా అయినా సరే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వచ్చి ఓకే ఇంకా కంటిన్యూ అవుతుందా, నేను కూడా వింటాను, నేను కూడా తెలుసుకుంటాను అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తారు. టెక్నాలజీ ఇస్ అ లీడర్షిప్. టెక్నాలజీ తెలిసిన నాయకుడిపై ప్రజలు ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. అర్థమైందా లేదా? టెక్నాలజీ ఉపయోగించి పర్ఫెక్ట్ గా మీటింగ్ చేసే నాయకుడి వెనక నడవడానికి టీం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మరి మీరు నేర్చుకుంటున్నారా? టెక్నాలజీలో మీరు ఇంప్రూవ్ అవుతున్నారా? మీ వెనక మీ టీం అందరూ కూడా ఉండేలాగా మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారా? చెక్ అబౌట్ యువర్ సెల్ఫ్. సెకండ్ పాయింట్, డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా మంది ఫెయిల్ అయిపోవడానికి గల కారణమైన ఇంకొక కారణం ఏంటి అంటే ప్రెజెంటేషన్స్ చేయకపోవడం, తెలుసుకున్న విషయాన్ని ప్రెజెంటేషన్ చేయకపోవడం, అట్ ది సేమ్ టైం ఫాలో అప్స్ చేయకపోవడం. చాలా చక్కగా చెప్తారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ వాళ్ళని మళ్ళీ 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 ఫాలో అప్ చేయకపోవడమే వల్ల బిజినెస్ లో ఫెయిల్ అయిపోతారు. మీకు తెలిసే ఉండొచ్చు, కొన్ని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ మీకు అదే పనిగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అది ఫోన్లో వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే బయట ఆఫ్లైన్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ. దట్ ఈస్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక విషయాన్ని మీకు అదే పనిగా గుర్తు చేయడం, అలా అదే పనిగా గుర్తు చేయడాన్ని ఫాలో అప్ అంటారు. మీరు కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి చాలా చక్కగా చెప్పారు మై డియర్ ఫ్రెండ్, కానీ మరి వాళ్ళ
అభిప్రాయాన్ని తెలుసుకున్నారా? తెలుసుకున్న అభిప్రాయం ప్రకారంగా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? ఆ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఎప్పటికల్లా డెడ్ లైన్ పెట్టుకున్నారా? ఆ డెడ్ లైన్ టైంకి మీరు ఫోన్ చేశారా? ఫాలోఅప్ చేశారా? వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకునే విధంగా గైడ్ చేశారా? జాయిన్ అయిన తర్వాత వాళ్ళు వర్క్ చేస్తున్నారా? వాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా అనేది మీరు ఫాలోఅప్ చేస్తున్నారా? చాలా ఇంపార్టెంట్. నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఫెయిల్ అవ్వకూడదు అంటే నేను నా టీం అందరినీ కూడా ఫాలోఅప్ చేయాలి. నేను నా టీం అందరినీ ఫాలోఅప్ చేయాలి. మీ అందరూ కూడా మీ మీ యొక్క వెబ్సైట్ లాగిన్ అయ్యి, మీ పోర్టల్ లాగిన్ అయ్యి, మీకు లెఫ్ట్ టీం ఎంతమంది ఉన్నారు, రైట్ టీం ఎంతమంది ఉన్నారు చూసుకోవడం తెలుసా? ఇఫ్ తెలుసు అన్న వాళ్ళు అడ్రస్ చేయండి. నా వెబ్ పోర్టల్ ఓపెన్ చేసుకొని నా యొక్క టీం, లెఫ్ట్ టీం ఎంతమంది ఉన్నారు, రైట్ టీం ఎంతమంది ఉన్నారు, టోటల్ టీం ఎంతమంది ఉన్నారు నేను నేను చూడగలుగుతాను. వెరీ గుడ్. చూడగలిగిన మీరు అదంతా కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని, నేము, వాళ్ళ ఫోన్ నెంబరు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. మీ అప్లైనర్ మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఒక లైన్ ఏదో ఒకలో ఇద్దరు ఒక లెఫ్టో రైటో వేస్తుంటారు. వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళు ఫాలోఅప్ చేయండి. నాకు టీం లేరు, నాకు టీం లేరు, నాకు టీం లేరు అనే ఆలోచన పెట్టుకోకుండా, దిస్ ఇస్ ద బెస్ట్ సిస్టమ్, బైనరీ సిస్టమ్. నీ అప్లైనర్ నీకు ఇచ్చిన టీం కూడా నీ టీమే. నువ్వు వాళ్ళని ఫాలోఅప్ చేసినా సరే నీకు ఇన్కమ్ వస్తుంది. నీకు కావాల్సింది ఇన్కమే కదా. మరి నీకు కావాల్సిన ఇన్కమ్ అయినప్పుడు నీ లెఫ్ట్ టీంలో ఉన్న వాళ్ళని, నీ రైట్ టీంలో ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ ఇచ్చుకొని ఎవరెవరికైతే వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు నువ్వు నేర్పించగలిగితే, క్లియర్ చేయగలిగితే, గ్రో అయ్యేలాగా గైడెన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఎదుగుతారు కదా, వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా. నువ్వు నీ సీనియర్ని ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉండడం కంటే నువ్వు నీ టీం మెంబర్కి కాల్ చేసి టీం మెంబర్ గ్రో అయ్యే విధంగా గైడ్ చేయొచ్చు కదా. వాళ్ళు కూడా ఎదగాలనుకుంటున్నారు కదా. నువ్వు చేస్తావా? ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తావా? టోటల్ టీమ్ కాంటాక్ట్ నంబర్స్ అనేది నీ దగ్గర ఉండాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. లేకపోతే మీ అప్లైనర్ అడగండి, సార్ మేడం నా అప్లైనర్ మీరే కదా, పలానా టీం మెంబర్ నేను నేమ్ నోట్ చేసుకున్నాను, నా లెఫ్ట్ టీంలో ఉన్నారు, అయితే ఆ పర్సన్ నా దగ్గర నా నెంబర్ లేదు, కొంచెం నెంబర్ ఇస్తారా, నేను వాళ్ళతో ఫాలోఅప్ చేస్తాను. ఫాలోఅప్ చేయమన్నారు కదా అని చెప్పి మీరు ఇది వరకు చేసిన బిజినెస్ లేదంటే ఆల్రెడీ చేసిన ఏదైనా సంథింగ్ అదర్ బిజినెస్ ఉంటే దానికి గురించి ప్రమోట్ చేసి మీ మీ లీడర్షిప్ ని మీరు బ్రేక్ చేసుకోకండి. అర్థమైందని చెప్పింది. కొంతమంది ఒక బిజినెస్ పూర్తిగా చేయరు, 4-5 బిజినెస్ చేస్తూ ఉంటారు. 4-5 రకాల బిజినెస్ చేయడం తప్పు కాదు, అది మీ క్యాపబిలిటీ, మీ క్యాపబిలిటీ అదంతే. కానీ ఆ 4-5 రకాల బిజినెస్ల గురించి మీ అప్లైనర్ మీ కింద జాయిన్ చేసిన టీం ఏదైతే ఉందో అది నువ్వు ఎదగాలని, నువ్వు డెవలప్ అవ్వాలని నీ అండర్లో వేసున్నారు, నీ లైన్లో వేసున్నారు. నువ్వు వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళకి నువ్వు నీ అదర్ బిజినెస్ గురించి నువ్వు 10,000 కట్టు, 50,000 కట్టు, 1,00,000 రూపాయలు కట్టు, నీకు నేను రోజు ఎవ్రీడే వచ్చేస్తాయి, ప్రతి వీక్ వచ్చేస్తాయి. ఆ ఈజీ మనీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అలవాటు చెయ్యకు, నువ్వు అలవాటు పడకు. నువ్వు పడ్డావేమో, నీకు వస్తున్నాయేమో సంతోషపడు, అంతేకాని నువ్వు వాళ్ళకి అలవాటు చేయకు. నీ టీం మెంబర్స్, డైనస్ టీం మెంబర్స్ డైనస్ కంపెనీ గురించి, డైనస్ ప్రొడక్ట్స్ గురించి, డైనస్ ప్లాన్ గురించి చెప్పడం అలవాటు చేయి. దట్స్ ఇట్. దట్ ఈస్ ద బెస్ట్ ఫాలోఅప్, దట్ ఇస్ ద బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్. అంతేకాని నువ్వు ఇది అని చెప్పి పిచ్చి పిచ్చి కంపెనీల గురించి, పిచ్చి పిచ్చి బిజినెస్ గురించి చెప్పొద్దు. నువ్వు ఎప్పుడైతే అలాంటి పనులు చేస్తావో నీ టీం అప్లైనర్ కూడా నీకు ఇంకొకసారి కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వడం అలవాటు చేసుకోడు. అర్థమైందా నేను చెప్పింది? నీ అప్లైనర్ భయపడకూడదు. నేను నా టీం మెంబర్ ఒక కాంటాక్ట్ అనేది పలానా వ్యక్తికి ఇస్తే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు, గ్రో చేసుకుంటారు అని చెప్పి వాళ్ళు సంతోషంగా ఇవ్వగలగాలి. అలా నువ్వు మారు. ద గోల్డెన్ రేషియో ఆఫ్ సేల్స్. నువ్వు సేల్స్, నీకు బిజినెస్ జరగట్లేదు అంటే కారణం జాగ్రత్తగా పోయినావు. చాలా మంది 3 నుంచి 7వ ఫాలోఅప్ మాత్రమే జాయిన్ అవుతారు. అర్థమైందా లేదు? మొదటిసారి చెప్పగానే ఎవరు జాయిన్ అవ్వరు. మొదటిసారి చెప్పిన వెంటనే వాళ్ళు ఫాలోఅప్ చేసిన వెంటనే జాయిన్ అవ్వరు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి వాళ్ళకి చెప్పాలి, కాల్ చేయాలి, వాళ్ళకి మెసేజ్ చేయాలి, గుర్తు చేయాలి. అలా మూడోసారో నాలుగోసారో వాళ్ళని కలిసినప్పుడు, ఫాలోఅప్ చేసినప్పుడు అప్పుడు క్లోజ్ అవుతుంది లీడ్ అనేది. అర్థమైందా లేదా?
80% ఆఫ్ ద టోటల్ బిజినెస్ అన్నది కూడా ఇలాగే జరుగుతుంది. 80% అంటే అర్థం చేసుకోండి. మరి నీవు ఒక మీటింగ్ కి ఒక పర్సన్ ఇన్వైట్ చేసావు, ఆ మీటింగ్ అంతా విన్నారు, ఆ మీటింగ్ విన్న తర్వాత నువ్వు ఎన్నిసార్లు ఫాలోఅప్ చేస్తున్నావు, ఎన్నిసార్లు వాళ్ళకి గుర్తు చేసావు, ఎన్నిసార్లు వాళ్ళు వెంట పడ్డావు, చాలా ఇంపార్టెంట్. వెంట పట్టమన్నారు కదా అని చెప్పి అదే పనిగా జాయిన్ అవ్వు ప్రొడక్ట్ కొను జాయిన్ అవ్వు ప్రొడక్ట్ కొను అలా కాదు. ఒక మంచి పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని ఒక పాజిటివ్ విధంగా మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు, ఇలా ముందుగా మంచిగా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకొని అలా ఇంటరాక్ట్ అవుతే వాళ్ళకి మీరు వాళ్ళకి మీరు కేర్ తీసుకోగలిగితే, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే మీరు మీ మాటల ద్వారా ఏమవుతుంది, మీకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు, మీరు చెప్పేది వింటారు. మీరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చాలా ఇంపార్టెంట్, ఫాలోఅప్ లో చాలా ఇంపార్టెంట్, క్లోజింగ్స్ లో చాలా ఇంపార్టెంట్ వినే వినే కళ. అంటే వినడం అనేది మీరు నేర్చుకోండి. లిజనింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. వినాలి వినాలి వినాలి, అవతల వాళ్ళు చెప్పేది వినాలి, ఓపికగా వినాలి, ఓపికతో వినాలి. లొడలాడ 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 మాట్లాడుతూ వెళ్ళొద్దు, మాట్లాడేది వినాలి, ఓపికతో వినాలి, ఓపికతో వినాలి. వినగలిగితేనే అవతల వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు, అవతలి వాళ్ళు మీరు చెప్పేది వింటారు, అవతలి వాళ్ళు మీరు చెప్పిన దాన్ని కొంటారు, జాయిన్ అవుతారు మీ టీంలో. మీరు వింటేనే మీరు వినగలగాలి, వాళ్ళు చెప్పేది వినగలగాలి, వాళ్ళ చేత మాట్లాడించగలగాలి. అండర్లైన్ చేసుకోండి. ఇలాంటి పాయింట్ ఎన్ని వందల వేల పెట్టి మీరు పెట్టినా సరే దొరకదు ఈ సబ్జెక్ట్, ఈ పాయింట్స్ మా అనుభవాల్లోంచి నేర్పిస్తున్నాం ఈ విషయాన్ని. ఏదో ఒక జూమ్ క్లాస్ ద్వారా మీకు చెప్పేస్తున్నాం కదా అని చెప్పి దాన్ని ఈజీగా తీసుకోవద్దు. అండర్లైన్ చేసుకోండి. వినాలి, ఓపికతో వినాలి, వింటేనే మీరు గ్రోత్ అవుతారు. నెవర్ ఆస్క్, అదే చెప్పాను ఆల్రెడీ మీకు, జాయిన్ అవ్వండి అని అనకండి. దానికి బదులుగా ఎలా అనిపించిందండి ఈరోజు మీకు సెషన్, ఇందులో మీకు ఏవి బాగా నచ్చింది, ఈరోజు ఓవరాల్ సెషన్ మీద మీకు ఏదైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా, నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను, ఇలా మీరు అడగలిగితే అప్పుడు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ చేత మాట్లాడించండి. వాళ్ళ చేత మాట్లాడించడం కూడా అదొక స్కిల్లే. ద 7 day ఫాలోఅప్, చాలా మంది ఒక ఆర్డర్ ఫాలో అవ్వరు, అందుకే మంచి ఆర్డర్ ఫాలో చేస్తున్నారు. మొదటి రోజు థ్యాంక్స్ చెప్పండి వాళ్ళకి, మీరు చెప్పిన తర్వాత, సబ్జెక్ట్ చెప్పిన తర్వాత, ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత. తర్వాత ఒక రోజు ప్రొడక్ట్ స్టోరీ, ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన స్టోరీ, ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదంటే షేర్ చేయండి. మరొక రోజు ఒక వీడియో టెస్టిమోనీ రూపంలో షేర్ చేయండి. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ వేరు, వీడియో టెస్టిమోనీ వేరు. తర్వాత బిజినెస్ ఒకవేళ చేస్తే ఎలా ఉంటుందో, ఆ బిజినెస్ విజన్ ఏంటో, ఆ బిజినెస్ లో ఒక డెప్త్ ఏంటో, ఏదైనా సంథింగ్ కంటెంట్ వీడియో ఉంటే షేర్ చేయండి. ఏదైనా దగ్గరలో ఈవెంట్ అయినా ఉంటే, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్ గురించి వాళ్ళకి ఇన్వైట్ చేయండి. ఒక ఒక రోజు వాళ్ళకి ఫోన్ కాల్ చేయండి. వాళ్ళు ఎప్పుడు క్లోజ్ అవుదాం అనుకుంటున్నారో, డెసిషన్ ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారో ఆ డెడ్ లైన్ అనేది మీరు ఫిక్స్ చేసుకోండి, ఫిక్స్ చేయించండి. ఆ డెసిషన్ తీసుకునేలాగా చెప్పండి. రోజుకి ఒక మెసేజ్, డిఫరెంట్ మెసేజ్. ఈ రోజు ప్రొడక్ట్ గురించి పెట్టామంటే రేపు మేబీ ఒక టెస్టిమోనీ షేర్ చేయండి, మరొక రోజు బిజినెస్ గురించి షేర్ చేయండి, మరొక రోజు ఏదైనా క్యాజువల్ టాక్ చేయండి. అలా దట్ ఈస్ ద ఫాలోఅప్. అంతేకాని గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, జాయిన్ అవుతారా, ప్లాట్ఫామ్ ఆర్డర్ పెడతారా, ప్రీమియం ఆర్డర్ పెడతారా, అదే మీరు మన ప్రీమియం ఆర్డర్ పెడతాన్నారు కదా, ఎప్పుడు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు, ఎప్పుడు అమౌంట్ పే చేస్తారు, ఇలా ఎప్పుడు ఎల్లప్పుడూ అదే పర్పస్ తో ఫోన్ చేయకండి, అదే పర్పస్ తో మెసేజ్ పెట్టకండి. దట్ ఈస్ నాట్ ఎ ఫాలోఅప్. అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఎంత గొప్ప స్థాయికి మీరు మారుతున్నారు. రియల్లీ గ్రేట్. ప్రెజెంటేషన్ చెప్తున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన బెస్ట్ ప్రెజెంటేషన్ టిప్స్ మీకు నేర్పిస్తున్నాను ఈరోజు, అర్థం చేసుకోండి. నోట్ దిస్ పాయింట్. మీరు ప్రెజెంటేషన్ చేసే ముందు ప్రొడక్ట్ గురించి పూర్తిగా నేర్చుకోండి. అది డైనస్ రొసండా గురించి కానీ, డైనస్ అర్బనిజం గురించి కానీ, లిప్ మ్యాక్స్ గురించి కానీ, రూట్ కాఫీ గురించి కానీ పూర్తిగా తెలుసుకోండి. మహా అయితే 5-6 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ 5-6 ప్రొడక్ట్ గురించి నేర్చుకోవడానికి 5-6 గంటలు కూడా చాలదు, సరిపోదు. కానీ మీరు నేర్చుకోవాలనుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు.
మనసు పెడితే ఏదైనా పోదు. మనసుంటే మార్గాలు ఎన్నో, నేర్చుకోండి. ఆ నేర్చుకునేదాన్ని ప్రాక్టీస్ చేయండి, రోజు ప్రాక్టీస్ చేయండి, అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. లేదంటే ఇంతకుముందు ఎవరైనా ప్రజెంటేషన్ చేసి ఉంటాయి కదా, వినండి వినండి వినండి. అవి వినగానే మీకు అర్థమవుతుంది ఎలా చెప్పాలో, దాన్ని ప్రాక్టీస్ చేయండి. యూ ద స్టోరీస్, నిజమైన స్టోరీస్ చెప్పండి. ఇలా మన శంకర్రావు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి నాకు ఇంతకు ముందు ఉన్న కంపెనీలో గత కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవంలో ఆయన నాకు ఆ ఉన్న రిలేషన్షిప్ ద్వారా నాకు ఈ కంపెనీని పరిచయం చేశారు. ఈయన శంకర్రావు అనే సార్ అనే వ్యక్తి ఈ డైనస్ అనే కంపెనీకి వచ్చే ముందు ఆ డైనస్ అర్బనిజం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 2 క్యాండిడేట్స్ వాడి ఆయనకి ప్రొడక్ట్ మీద రిజల్ట్ కనబడిన తర్వాత ఈ బిజినెస్ మీద ఫుల్ ఫోకస్ గా రావడం జరిగింది. దిస్ ఇస్ ద రియల్ స్టోరీస్ అంటారు. అవి మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీ అప్లైనర్స్ గురించి లేదా మీ గురించి మాట్లాడుతున్నప్పుడు స్లోగా, మెల్లగా, నెమ్మదిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఎక్కడ పిచ్ పెంచాలో, ఎక్కడ స్లోగా మాట్లాడాలో, ఎక్కడ స్పీడ్గా మాట్లాడాలో నేర్చుకోండి. మీరు మాట్లాడుతూ ఉండకండి. మధ్య మధ్యలో మిమ్మల్ని చూసారా, మీది జూమ్ మీటింగ్ కాబట్టి మీ అందరికీ మైక్ ఆన్ చేసుకున్న ఆప్షన్ లేదు కాబట్టి మిమ్మల్ని మీకు ఏం చేస్తున్నాను, మిమ్మల్ని మీతో ఇంటరాక్ట్ అయ్యేలాగా, లైక్ ఎంగేజ్ అయ్యేలాగా హార్ట్ సింబల్ క్లిక్ చేయమని, లైక్ సింబల్ క్లిక్ చేయమని ఏదైతే చేస్తున్నాం కదా, దట్ ఈస్ ఎంగేజింగ్. అంటే మీరు వినుతూ ఉండడమే కాకుండా మధ్య మధ్యలో ఇలా ఎంగేజ్ అయ్యేలాగా. అదే ఆఫ్లైన్ ప్రెజెంటేషన్ లో అయితే మీరు మాట్లాడించగలిగితే చిన్న చిన్నవి, పెద్ద పెద్ద ఐఏఎస్ క్వశ్చన్స్ కాకుండా, ఐపీఎస్ క్వశ్చన్స్ కాకుండా చిన్న చిన్న క్వశ్చన్స్ అడగగలిగితే ఇంటరాక్ట్ అయ్యేలాగా ఉంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలండి. ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, దాని యొక్క దాని యొక్క టెస్టిమోనీస్ ఏంటి, దానికి సంబంధించిన ఆఫర్ ఏంటి, యాక్షన్. ఒక ప్రొడక్ట్ వాళ్ళు కొనాలంటే ఈ ఆర్డర్లో వెళ్ళాలి. ఒక పర్సన్ జాయిన్ అవ్వాలంటే ఈ విధంగా వెళ్ళాలి. అంతేకాని ఎలా పడితే అలా కాదు. ముందు వాళ్ళకున్న ఎగ్జాక్ట్ సమస్య ఏంటో మీరు తెలుసుకొని, మీ ఆడియన్స్ ఎవరో అర్థం చేసుకొని, మీరు ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళు ఎవరో, వాళ్ళ 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 స్ట్రక్చర్ ఏంటో మీరు తెలుసుకొని అది ఫ్లో అవ్వండి, అది ఫ్లో అవ్వాలి, అలా వెళ్ళండి. అంతేకాని ఓపెన్ చేసి ఏంటి చెప్పకండి, డైరెక్ట్గా ముందు అర్థం చేసుకోండి సమస్యని, అంటే వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఆ సమస్య తగ్గట్టుగా మీ సొల్యూషన్ ఉండాలి. ఉదాహరణకి మీరు ఒక తో ఉన్న ఒక ముగ్గురు నలుగురితో కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి. సమస్య ఏంటి? ఒబేసిటీ. ఆ ఒబేసిటీకి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? లావు, ఆ ఫ్యాట్ తగ్గించుకోవాలి, ఒబేసిటీని తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో మీరు చెప్పగలగాలి మీ ప్రెజెంటేషన్లో. ఆల్రెడీ తగ్గించుకున్న వాళ్ళు, ఒబేసిటీ తగ్గించుకున్న వాళ్ళు టెస్టిమోనీస్ ఉంటే మీరు షేర్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ గురించి చెప్పిన తర్వాత ప్రొడక్ట్ యొక్క ప్రైస్ చెప్పాలి. అండ్ ఫైనల్ ఆఫర్ ప్రైస్ చెప్పాలి. దట్ ఈస్ అ ఫైనల్ ప్రైస్, దట్ ఈస్ ఆఫర్ ప్రైస్ అని వాళ్ళకి అర్థం అవ్వాలి. వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఒక ఆర్డర్లో వెళ్ళాలి. ముందు వాళ్ళ సమస్య ఏంటో, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం మాట్లాడితే సొల్యూషన్ గా వాళ్ళకి ఫిక్స్ అవుతారు. అది తీసుకోవడంలో వచ్చే బెనిఫిట్స్ మనం మాట్లాడగలగాలి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ టెస్టిమోనీస్ మాట్లాడాలి. అప్పుడు ఫైనల్ ప్రైస్ చెప్పాలి. అప్పుడు క్లోజ్ అవుతుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆన్లైన్లో అయితే ఖచ్చితంగా మంచి కెమెరా క్వాలిటీ మెయింటైన్ చేయండి. మీ మాటలు ఎప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు మీ ఐస్ ఎప్పుడు కూడా ఐ కాంటాక్ట్ అయ్యేలాగా ఉండాలి. అంటే వాళ్ళకి అనిపించాలి, ఎస్ ఇప్పుడు నా శ్రేణుకు అక్కడ వ్యక్తి నాతోనే మాట్లాడుతున్నారు, నాతోనే ఇంటరాక్ట్ అవుతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి కనిపించాలి. అండ్ మీ ఫేస్ మీద, మీ బ్యాక్గ్రౌండ్ మీద మంచిగా లైటింగ్ పడేలాగా ఒక మంచి రింగ్ లైట్ లాంటిది మెయింటైన్ చేయండి. మీ మాట్లాడుతున్నప్పుడు మంచిగా స్మైల్ ఇస్తుండండి. స్మైల్ స్మైల్ ఆ నవ్వుతూ ఉండడం వల్ల మీ మాటలు ఇంకా వినసంపుగా వాళ్ళకి అనిపిస్తుంది. మధ్యలో ఇంటరాక్ట్ అవుతూ క్వశ్చన్స్ అడగండి. షార్ట్ క్లీన్ స్లైడ్స్, సింపుల్ గా చూడండి. ఇప్పుడు ఒక స్లైడ్ మీకు చూపించాను, అండ్ సింపుల్ గా ఉంది. ఇలాంటి స్లైడ్స్ మీరు యూజ్ చేయండి. ఇంకా ఆఫ్లైన్ స్ట్రాటజీ, ఖచ్చితంగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకే దగ్గర అలాగా స్టడీగా నుంచుకొని మాట్లాడకండి. కొంచెం పాస్ ఇస్తూ అటు ఇటు నడుస్తూ మాట్లాడండి. స్టేజ్ మీద ఒక ముగ్గురు నలుగురితో మాట్లాడుతున్నప్పుడు అలాగని చెప్పి అదే ఎప్పుడైనా నడుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు తిరగాలి. కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉండాలి.
అదే పనిగా నడిస్తే. అలాగని చెప్పి అలాగే ఉండద్దు. వాళ్ళ అంటే వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి స్ట్రైన్ అవ్వకూడదండి. అలా కొంచెం మూమెంట్ ఉండాలి. చిన్న మూమెంట్. ఒక 10 నిమిషాలకో, 15 నిమిషాలకో కదులుతూ ఉండాలి. అటు ఇటు కదులుతూ ఉండాలి. ఓకే. అండ్ మంచి స్మైల్‌తో మాట్లాడుతుండాలి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసేలాగా ఉండాలి. వైట్ బోర్డ్ మీద నోట్ డౌన్ చేస్తూ ఉంటే చాలా బాగా ఉంటుంది. ప్రొడక్ట్‌ని చూపించగలగాలి. ఎంగేజింగ్ అయ్యేలాగా మీ ఆడియన్స్‌తో ఉండాలి ఎప్పటికప్పుడు. అది గోల్డెన్ రూల్. పీపుల్ బై ఎమోషన్ నాట్ ఇన్ఫర్మేషన్. మీరు ఎంత ఇన్ఫర్మేషన్ అని ఇవ్వండి, ఎంత సబ్జెక్ట్ అని ఇవ్వండి, ప్రజలు కేవలం సమాచారం చూసి కొనరు. మీరు చెప్పిన సబ్జెక్ట్ చూసి కొనరు. మీ భావోద్వేగాన్ని, మీ నమ్మకాన్ని, మీ 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 మీరు ఎలా చెప్తున్నారో అది వాళ్ళకి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు దాన్ని బట్టే కొంటారు. మీరు ఒబేస్‌గా ఉన్నారు కదా! మీరు ఇంత లావుగా ఉన్నారు కదా! ఈ లావుగా ఉండడం వల్ల మీకు మీరు ఏదైనా స్టెప్స్ ఎక్కుతున్నా, మీరు ఏదైనా ఒక 2, 3 ఫ్లోర్స్ ఎక్కుతున్నా సరే మీరు ఆవేశపడతారు చూసారా? ఆ ఆవేశాన్ని తగ్గిస్తుంది. చక్కగా నడవగలుగుతారు. మీరు ఎంత సేపైనా నుంచొని మాట్లాడగలుగుతారు. మీరు ఒబేసిటీ నుంచి తగ్గితే, మీరు బరువు తగ్గితే, మీ పొట్ట ఫ్యాట్ తగ్గించుకుంటే, మీరు స్లిమ్‌గా ఉంటే, ఒక్కసారి ఆలోచించండి. మీరు స్లిమ్‌గా ఉంటే, మీరు ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ అందరూ కూడా, "ఏయ్! చాలా బాగున్నావు. ఇప్పుడు ఇంతకుముందు హెవీగా ఉన్నావు. ఇప్పుడు చాలా బాగున్నావు" అనంటే మీరు ఒక్కసారి ఇమాజిన్. అంటే ఇలా వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యేలాగా మీ ప్రొడక్ట్ గురించి, మీ కంపెనీ గురించి, మీ బిజినెస్ గురించి చెప్పగలగాలి. అప్పుడే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అప్పుడే వాళ్ళు మూవ్ అవుతారు. మీరు ఒక గొప్ప లీడర్‌గా మారాలనుకుంటే ఈ విషయాల్లో మీరు మాత్రం ఎక్కడ రాజీ పడొద్దు. అంతకు మించి మీరు ఇండిపెండెంట్ లీడర్‌గా అవ్వాలంటే మాత్రం మీరు డైలీ యాక్టివిటీ మీద అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. చదవండి. పుస్తకాలను చదవండి. వీడియోస్ మంచి మంచి వీడియోస్ కంటెంట్ పాడ్‌కాస్ట్‌లు ఏమైనా చూడండి. అనుభవాల నుంచి నేర్చుకోండి. నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వదిలించకండి. నేర్చుకునే దాన్ని ఎప్పుడు కూడా ప్రెజెంట్ చేయండి. ప్రెజెంట్ చేసిన వాళ్ళకి ఎలా అనిపించిందో, ఏంటో వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ తెలుసుకుంటూ వాళ్ళని ఫాలోఅప్ చేయండి. ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, పాత వాళ్ళలో ఎవరైతే ఇంట్రెస్ట్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని జాయిన్ చేసుకోండి. అదే విధంగా మీ జాయిన్ అయిన టీమ్ మెంబర్స్‌ని ట్రైన్ చేయండి. సెవెంత్ పాయింట్, ఏడవ రోజు ఏం చేయాలి? ప్రతి దాన్ని రిపీట్ చేయాలి. ఏం చేయాలి? ప్రతిదాన్ని రిపీట్ చేయండి. రోజు, రోజు మీరు కనుక అలవాటు చేసుకుంటే ఒక నెల రోజులకొచ్చేసరికి ఎలాంటి మార్పులొస్తదో తెలుసా? మీలో ఎవరి మీద ఆధారపడకుండా మిమ్మల్ని మీరు ఒక గొప్ప లీడర్‌గా మారడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఐదుగురికి ప్రెజెంటేషన్స్ ఇవ్వడం, ఒక 50 ఫాలోఅప్స్ చేయడం, రో నెలకు కనీసం ఒక 10 మంది కస్టమర్స్‌ని మనం మెయింటైన్ చేయడం. ఒక సరైన పర్సన్స్‌ని ఒక ఐదుగురిని మన లీడర్స్‌గా మార్చడం. వాళ్ళకి వాళ్ళు స్వతహాగా వాళ్ళు స్వతహాగా ట్రైన్ చేసుకునే విధంగా మనల్ని మార్చడం. ఇది మనం అలవాటు చేసుకోవాలి. డోంట్ సే ఐ నీడ్ హెల్ప్. నాకెవరు సహాయం చేస్తారు అని చూడకండి. ఆల్వేస్ సే హౌ కెన్ ఐ హెల్ప్? నేను ఎవరికి సహాయం చేయగలను? దిస్ ఇస్ ఎ గుడ్ థాట్. మీరెప్పుడైతే నేను ఎవరికి సహాయం చేయగలను, నేను ఎవరికి నేర్పించగలను అని ఆలోచిస్తారో, మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరికైతే నేర్పించాలనుకుంటున్నారో ముందు నేర్పించాలంటే నేర్చుకోవాలి కదా! వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో మీరు ముందుకొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు నేర్చుకోవాలని మీ మైండ్ ప్రిపేర్ చేస్తుంది. బికమ్ ఏ బికమ్ ద లీడర్ యువర్ టీమ్ ట్రస్ట్. నిజమైన నాయకుడు అవకాశాల కోసం ఎదురు చూడడు. ఇతరులకు అవకాశాలను సృష్టిస్తాడు. వాళ్ళ దగ్గర ఏదైతే సోర్సెస్ ఉన్నాయో, ఆ సోర్సెస్ ఉపయోగించి గ్రోత్ అవ్వడం కోసం ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తారు. అప్లైనర్స్ మీద ఆధారపడ్డు. ఇప్పుడు కూడా అప్లైనర్స్ మీద పడ్డు. ఎలాగైనా ముందుకు రావాల్సిందే. ఎలాగైనా నేను ఎదగాల్సిందే అని చెప్పి. ఒక స్టేజ్ వస్తది. ఆ స్టేజ్ ఎవ్వరికీ చెప్పుకోలేని స్టేజ్. ఎవ్వరు వినని స్టేజ్.
ఎవరు పట్టించుకోలేని స్టేజ్. ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళకుండా ఉండాలంటే ఈ రోజు ఎంత చక్కగా విన్న విషయాల్ని అప్లై చేయండి. అప్లై చేయండి. కుదిరితే ఈ రోజు విన్నవన్నీ కూడా ఒకసారి రిపీట్ చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే ఈ భూమి మీద మీకంట గొప్ప వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు అర్థం చేసుకోండి. నేను భావిస్తున్నాను ఇకపై మీరు ఇండిపెండెంట్ గా మారుతారు. మీ అప్లైనర్ మీద ఆధారపడకుండా ఏ చిన్న విషయంలో కూడా. అందుకనే జీరో డిపెండెన్సీ. ద ట్రూ లీడర్షిప్ ఇస్ జీరో డిపెండెన్సీ. ఒక్కసారి అందరూ కూడా నా ఐస్ చూస్తుండండి, నా కళ్ళలో చూడండి. ఏం కనిపిస్తుంది? ఎంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది చూసారా? ఎంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది చూసారా? ఎంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది చూస్తున్నారా? అది నా కళ్ళలో లేదు. నా కళ్ళలో ఏం లేదు, నీ మైండ్లో ఉంది. నీ మైండ్లో ఉంది. ఎస్, నీ మైండ్లో ఉంది. ఎందుకంటే ఇంతసేపు విన్నప్పుడు నా మాటలు నీ మైండ్లో ఫిక్స్ అయ్యాయి కాబట్టే నా కళ్ళలో చూడమనగానే నువ్వు నా కళ్ళలో చూసావు. నా కళ్ళకు చూడగానే నాలో కాన్ఫిడెన్స్ నీకు కనబడింది. నీలో కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంది. నీలో కూడా అదే స్కిల్ ఉంది. భయము, బద్ధకము, మార్చుకోలేని అలవాట్ల నుంచి తీసేయి. వేకప్. నీవు లే. నీకు నీవుగా లే. పాకుతూ అయినా కదులు. నడవడం కష్టంగా ఉంటే, పరిగెత్తడం కష్టంగా ఉంటే నడువు. నడవడం కూడా కష్టంగా ఉంటే పాకుతూ అయినా పో. కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి నువ్వే ఉంది, నీకు అన్ని చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు వినే జ్ఞానం కూడా ఉంది కదా, అర్థం చేసుకునే జ్ఞానం కూడా ఉంది కదా, రెండు చెవులు, రెండు కాళ్ళు, అన్నీ ఉన్నాయి కదా. మరి ఎందుకు అన్నీ ఉన్న నువ్వు ఎందుకు ఎక్కడ ఆగుతున్నావు? భయము, బద్ధకము, మార్చుకోలేని అలవాట్ల మార్చేయి. ఈ రోజు నుంచి మార్చేయి. నీ సీనియర్ కి ఫోన్ చేసి చెప్పు, సార్ రేపు ఒక రోజు నేను మీటింగ్ చేస్తాను, ఎలా చేయాలో నేర్పిస్తారా? నేను మీ దగ్గరికి వస్తాను, మీ ఆఫీస్ దగ్గరికి వస్తాను, వాళ్ళ దగ్గర కలుద్దాం సార్. నేను నా ఒక 10 మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నేను చెప్పాలనుకుంటున్నాను, ఎలా చెప్పాలో నేర్పిస్తారా నాకు ఒకసారి? అడగండి. వెంటపడండి, 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 వెంటపడండి. మీరు అలాగా మీ అప్లైనర్ని వెంటపడాలి. అలాగా వెంటపడాలి. సార్ నా టీంలో ఒక పర్సన్ జాయిన్ అవుతా అంటున్నారు, ఇంట్రెస్ట్ గా ఉన్నారు, నేను వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను, కొంచెం మాట్లాడి పెడతారా? నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారండి ప్రొడక్ట్ కొనడానికి. అయితే వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు కొనరు, వాళ్ళు జాయిన్ అవ్వరు. మీరు వాళ్ళతో మాట్లాడతారా? సార్ నా ఫోన్లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ నేను ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళని. కానీ వాళ్ళు నేను చెప్తే వినరు, మీరు చెప్తే వింటారు. సరే, నా నెంబర్లన్నీ వాళ్ళకి మీకు పంపిస్తాను, షేర్ చేస్తాను, మాట్లాడారు. ఇలా ఆధారపడక, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ప్రతి విషయంలో కూడా నువ్వు అప్లైనర్ మీద ఆధారపడుతున్నట్టయితే నీ అప్లైనర్ కూడా నీ మీద చికాకు వస్తుంది. ఫస్ట్ నువ్వు మారుతున్నావా? నువ్వు నీ టీంలో ఉన్న అందరినీ నువ్వు టీం లీడర్గా మారుస్తున్నావా? నువ్వు మార్చాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకో, యూ బికమ్ ఏ టీచర్. ఒక టీచర్గా నువ్వు మారాలి. నీ టీం ఉన్న అందరినీ కూడా వాళ్ళకి నువ్వు గైడ్ చేస్తున్నావా? నువ్వు నీ సీనియర్ సపోర్ట్ తీసుకుంటున్నావు, కరెక్టే. నువ్వు నీ అప్లైనర్ సపోర్ట్ తీసుకున్నావు, కరెక్టే. మరి నీ టీం నువ్వు ఇస్తున్నావా లేదా? మీలో కొంతమందికి నా మాటలు హట్టింగ్గా ఉంటాయి. ఎస్, హట్టింగ్గా ఉంటాయి. నన్ను తిట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఎస్, నన్ను తిట్టుకున్నా పర్లేదు, మిమ్మల్ని తిట్టుకోకుండా చేసుకోండి చాలు. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీరు నన్ను తిట్టండి, అసహించుకోండి, ఏం పర్లా, నాకేం ఫరక్ పడదు. ఎన్నో చూశాను, ఎన్నో చూశాను. మిమ్మల్ని అలా తిట్టించుకోకుండా మారండి. కనీసం మిమ్మల్ని అలాగా మీ టీం మెంబర్స్
నా అప్లైన్ అని ఉన్నారు కానీ నన్ను పట్టించుకోడు, నాకు ఫోన్ చేయడు, నాకు ఒక ప్రెజెంటేషన్కి రాడు, నాకు ఈ విషయాలు నేర్పించడు, నేను అడిగినా సరే నాకు నేర్పించడు, నేను వెంట పడుతున్నా సరే నాకు నేర్పించడు, నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నా సరే నాకు నేర్పించడు, నా కోసం టైం కేటాయించడు అని నిన్ను నీ టీం తిట్టకుండా చూసుకో, అసహించుకోకుండా చూసుకో. నువ్వు నన్ను తిట్టినా పర్లా, నన్ను అసహించుకున్నా పర్లే. నువ్వు ఎంతమందికి చెప్పావనేది ఇంపార్టెంట్ కాదు, నిన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు, నిన్ను ఎంతమంది లైక్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించు. ఉన్నది ఒకటే జిందగీ, ఉన్నది ఒకటే జిందగీ. ఎప్పుడు పోతామో తెలియదు, పోయేలోపు కొంత కష్టపడతాం. ఆ పెద్ద సినిమాలో ఉంటుంది చూసారా, ఒక పనే చేయడానికి అయితే ఇంత జీవితం ఎందుకు? నేర్చుకుందామా? మీరు కనుక మార్పులు చెందారు అంటే మీకంట గొప్ప లీడర్లు ఈ భూమి మీద మరొకరు ఉండరు. ముందు చిన్న చిన్నగా మార్పులు చేయండి. ఈరోజు నేర్చుకున్నవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేశారనుకోండి, ఇలాంటి ఎర్లీ మార్నింగ్స్ ట్రైనింగ్స్ మీరు కూడా ప్రాక్టీస్ చేశారనుకోండి, నేను కూడా చెప్పాలని చెప్పి మీరుగా ముందుకు వచ్చారనుకోండి, మళ్ళీ కంప్లైంట్ చేయకండి సీనియర్ మీద, నాకు సీనియర్ అవకాశం ఇవ్వలేదని చెప్పకండి. ముందు మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీ అప్లైర్ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ యొక్క సెషన్ ఎంత ఓపిక్గా విన్నందుకు, భరించినందుకు. మీలో చాలా మార్పులు నేను చూస్తాను, నేను నమ్ముతున్నాను. మీకు ఈరోజు సెషన్ ఎలా అనిపించిందో, మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ షేర్ చేయాలనుకుంటే ఒక 1 minute హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు మైక్ ఆన్ చేసుకున్న ఆప్షన్ ఇస్తాను. ప్లీజ్ దయచేసి ఎవరైనా నన్ను తిట్టుకోవాలన్నా సరే చక్కగా మైక్ ఆన్ చేసుకొని తిట్టచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తా. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, ముందుగానే చేస్తున్నారు. ఓకే, మరొకసారి అడుగుతున్నాను, ఈరోజు సెషన్ మీకు ఎలా అనిపించిందో ఒక 1 minute ఫీడ్బ్యాక్ షేర్ చేయాలనుకుంటున్నారా? అయితే హ్యాండ్ రైజ్ చేయండి, మీకు నేను మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. మీకు ఎలా అనిపించిందో చెప్పాలి అనుకుంటే, మాట్లాడాలనుకుంటే. ఎస్, సో ముందుగా శేషిరెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు, సో సార్తో మాట్లాడదాం. సార్, వెరీ గ్రేట్ మార్నింగ్ శేషిరెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గ్రేట్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ అంటే మాలో ఉన్న నెగిటివ్స్ ని మీరు కడిగేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అంటే పాజిటివ్ లోకి రావాలంటే ఇలాంటి ముందు నెగిటివ్ అనేది వెళ్ళిపోతేనే పాజిటివ్ లోకి రాగలుగుతారు. సో ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందే. ఎక్కడైనా కానీ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలంటే ముందు నెగిటివ్ అనేది వదిలేయాలి. నెగిటివ్ లేనప్పుడు ఆటోమేటిక్ గా పాజిటివ్ లోకి రాగలుగుతాం. మన వల్ల మనం నమ్మినప్పుడు, మనం సొసైటీకి ఏదైనా చేయాలంటే ముందు మన వల్ల మనం నమ్మాలి ఫస్ట్. సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది అంటే జస్ట్ అనేదే కాదు, ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దీని గురించి మనం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా సొసైటీలో అంటే ఎక్కడ తప్పు చేస్తున్నామని తెలుసుకోగలిగితే ఆటోమేటిక్ గా రేపు దాన్ని సరిదిద్దుకోవాలి. ఈ రోజు చేసిన తప్పు రేపు మళ్ళీ చేయలేం కదా. సో ఇది చాలా మంచి పాయింట్ సార్. అంటే ఎవరో తిట్టుకుంటారో చేస్తారని కాదు, ఇప్పుడు ఒకరు తిట్టినందుకు అది మనకు మంచి కోసమే చెప్తారు, కాకపోతే అది మనం ఆచరించినప్పుడే ముందుకెళ్ళగలుగుతాం, లేదా వింటాము వదిలేస్తాము. సో దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. చాలా మంచి పాయింట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సార్. థ్యాంక్ యూ సార్. సీనియర్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అండ్ వన్స్ ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు డైనస్ ఫ్యామిలీ. వెరీ గ్రేట్ మార్నింగ్. మార్నింగ్ ఈరోజు సెషన్ యాక్చువల్గా ప్రతి ఒక్కరు కూడా డైనస్ కంపెనీ కాదు సార్, నెట్వర్క్ మార్కెటింగ్ ఉండే వాళ్ళందరూ కూడా వన్ ఆఫ్ ది డైమండ్స్, అంటే వజ్రాలు. ఈ వజ్రాలకి ఏం కావాలి సార్? సాన పట్టాలి, మెరుగు పెట్టాలి. అదే ఈరోజు మన సీనియర్ సార్ చేశారు. అది చేసినందుకు సార్కి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సెషన్స్ కనీసం వారానికి ఒకసారి కావాలి సార్, వారానికి ఒకటైనా కావాలి సార్. ప్రతి పాయింట్ రాసుకున్నాను సార్.
నేనైతే మాత్రం ఒక 40% మారాను సార్. ఇంకా 60% మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు బోస్ సార్. సూపర్ రియల్లీ గ్రేట్ అండి. 40% మారాను, 60% మారాలనుకుంటున్నాను. అది సిద్ధపడ్డ చూసారు, కమిట్మెంట్. రియల్లీ గ్రేట్ సుబ్రహ్మణ్యం సార్. నిజంగా మంచి థాట్తో మీరు ముందుకెళ్తున్నారు. మీరు అందరికీ ఇన్స్పైర్గా ఉండాలని నేను మనసులో కోరుకుంటున్నాను. వారానికి ఒకటి కాదు, రోజు కూడా ఇలాంటి సెషన్స్ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. అయితే ఒక వ్యక్తితోనే అన్ని సాధ్యపడదు, అది అందరి వల్ల పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడ 60 మంది ఉన్నాం ఇక్కడ, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లీడర్స్. వీళ్ళందరూ కూడా ఏదో కామన్ పీపుల్స్ కాదు. జనరల్ గా ఈవినింగ్ సెషన్ లో 200-300 మంది జాయిన్ అవుతుంటారు. బట్ ఇక్కడ ఒక 60 మెంబర్స్ ఆడియన్స్ వచ్చున్నారు. 60 మంది కూడా ఈ రోజు ఏదైతే నేర్చుకున్నారో అలాంటివన్నీ కూడా నేర్చుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ తో ఇంత ఎఫెక్టివ్ గా చెప్పగలిగితే, ఎంత ప్రొఫెషనల్ గా చెప్పగలిగితే 60 రోజులు అంటే నేను మళ్ళీ ప్రోగ్రామ్ చెప్పాలంటే 61వ రోజు వస్తుంది. అంత గొప్ప లీడర్గా మనం మారగలుగుతాం మనందరం తలుచుకుంటే, మనందరం పాసిబిలిటీ అయితే. అప్పుడు నేను ఖాళీ ఉంటాను కదా, నాలాంటి ఖాళీ ఉంటారు కదా. నేను ఇంకా ఈరోజు మీకు ఎంత అలాగైతే కొన్ని విషయాలు నేర్పించగలిగానో, అండ్ మీరు కూడా నాలాగే ప్రజెంటేషన్ ప్రొఫెషనల్గా చెప్పడం కోసం ఎలా చేయాలో నాకున్న అనుభవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను ఆఫ్టర్నూన్ సెషన్లోనో లేదంటే ఈవినింగ్ సెషన్ ఎప్పుడైనా సరే టైం తీసుకొని నేను చెప్పగలుగుతాను. ఎప్పుడు నన్ను నేను నాలాంటి ఎవరైతే లీడర్స్ కొంతమంది ఉన్నారో, టాప్ లీడర్స్ ఉన్నారో, వాళ్ళందరినీ ఫ్రీ చేయగలిగితే, వాళ్ళని ఫ్రీ చేయాలంటే మనం వాళ్ళ ప్లేస్లోకి రావాలి. ఐ రిపీట్, వాళ్ళని మనము మన శంకర్రావు సార్నో, శివ సార్నో, సీను సార్నో, మన మనోహర్ సార్నో, నవీన్ సార్నో, శాంతికుమార్ సార్నో మనం ఫ్రీ చేయాలి అంటే మనం వాళ్ళ ప్లేస్లోకి రావాలి. వాళ్ళ పనులు మనం చేసేలాగా మనం ఉండాలి. అప్పుడేమవుద్ది, వాళ్ళు ఫ్రీ అవుతారు. వాళ్ళు ఫ్రీ అయితే వాళ్ళ దగ్గర ఇంకా గొప్ప స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ స్కిల్స్ మనకు నేర్పిస్తారు. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందాం. మనం నేర్చుకున్నవి మనం మిగతా వాళ్ళందరూ నేర్పిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ కూడా అది అలవాటు చేసుకుందాము. మనం ఉండాలి. మనం ఎప్పుడు వినే వాళ్ళ ఉండద్దు, ఎప్పుడు అటెండ్ అయ్యే వాళ్ళ ఉండద్దు, ఎప్పుడు క్లాప్స్ కొట్టే వాళ్ళ ఉండద్దు, క్లాప్స్ కొట్టించుకునే వాళ్ళ మారాలి. అదే నా ఇంటెన్షన్. ఓకే, మన మాటలు అందరూ వినాలి. అందరి మాటలు మనం వినడమే కాదు, మన మాటలు కూడా అందరూ వినేలాగా ఉండాలి. అండ్ నెక్స్ట్, ఇంకెవరైనా మీరు ఈరోజు సెషన్ మీకు ఎలా అనిపించిందో ఒక 1 పాయింట్ షేర్ చేయాలనుకుంటే చేయొచ్చు. అదర్వైజ్ మన సెషన్ని క్లోజ్ చేద్దాం. ఇంకొక లాస్ట్ 2 పీపుల్స్ ఉన్నారు, అడ్రస్ చేశారు, వాళ్ళతో మాట్లాడదాం. దేవి మేడం, వెరీ గ్రేట్ మార్నింగ్. మీకు ఈరోజు సెషన్ ఎలా అనిపించిందో షేర్ చేస్తారా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గ్రేట్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ డైనస్ ఫ్యామిలీ మెంబర్స్. టుడే ఈస్ గ్రేట్ డే. ఈ డైనస్ ఫ్యామిలీలోనికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే మీలాంటి మంచి లీడర్స్ మాకు రోజు ప్లాన్ ప్రజెంటేషన్స్, అలాగే మోటివేషన్ స్పీకర్గా మారి ఎన్నో సబ్జెక్ట్స్ మీరు నేర్చుకొని మాకు చెప్తున్నారు. ఇంత సబ్జెక్టు నేర్చుకోవాలంటే ఆషామాషి కాదు. సో నేర్చుకున్న సబ్జెక్ట్ను అందరికీ చెప్తున్నారు. అది ఒక మంచి స్కిల్ సార్. దానికి మేము అందరము చాలా రుణపడి ఉన్నాము. ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. చాలా సెషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దేవి మేడం. మిమ్మల్ని కూడా మేము చాలా మంది ఇన్స్పైర్ గా చూస్తున్నాము. ఎందుకంటే చాలా మంది ఉమెన్స్ కి, లీడర్స్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. రియలీ గ్రేట్. సో నెక్స్ట్, ఇంకెవరైనా ఉన్నారా? ఒక పర్సన్, లాస్ట్ 1 పర్సన్ ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? రైజ్ యువర్ హ్యాండ్. లాస్ట్ 1 పర్సన్. ఎస్, నిహారిక రెడ్డి మేడం, వెరీ గ్రేట్ మార్నింగ్. ఎస్ సార్, హ్యావ్ ఎ నైస్ డే సార్. లాస్ట్ ఆపర్చునిటీ అయితే నేను 100% ఇస్తున్నాను. లాస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు, ఎందుకంటే ముందుకు ఉండడానికి అవకాశం ఇస్తున్నట్టు సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. ఇవాళ సెషన్ ఈజ్ 100% ఫాలో అవుతాము. మా అప్లయన్స్ ఎవరున్నారో వాళ్ళ సెషన్ తీసుకుంటాము. అదే అగైన్ మా డౌన్లైన్స్ ఎవరు వస్తారో వాళ్ళు కూడా అదే ఫార్ములా అప్లై చేసి 100% ఫాలో అయ్యి సక్సెస్ రేట్ అయితే చూస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఈరోజు ఫీడ్బ్యాక్స్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా ఒక 1 మినిట్ మాట్లాడడం అలవాటు చేసుకుంటే 1 మినిట్ కాస్త 1 అవర్ కూడా అనర్గళంగా మీరు మాట్లాడగలుగుతారు విత్ కాన్ఫిడెన్స్తో. సో ఈరోజు మెయిన్ ఉద్దేశం ఒకటేనండి, మిమ్మల్ని బాధ పెట్టాలని, మీకు ఈ స్కిల్ లేదు, మీరు అది కాదు ఇది కాదు అని చెప్పాలని నా ఉద్దేశం కాదు. మీ అందరిలోనే ఒక మంచి స్కిల్స్ ఉన్నాయి. అయితే దాన్ని మీరు బయట పట్టించుకోలేకపోతున్నారు. ఈ రోజు సెషన్ ద్వారా ఖచ్చితంగా మీలో ఉన్న
యాక్చువల్ క్యాపబిలిటీ బయటికి రావాలనే ఉద్దేశంతోనే నేను కొంచెం కఠినంగా మాట్లాడుండొచ్చు. రియల్లీ సారీ ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే, మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టి ఉంటే. రేపటి రోజున మీకు మీ మంచి మంచి టీం మెంబర్స్ మీ స్పీచ్ కోసం, మీ యొక్క సపోర్ట్ కోసం ఎదురు చూడాలి అనే ఉద్దేశంతోనే నేను అలా మాట్లాడాను. నేను అందరూ చెప్తాను కదా, మీరందరూ జెమ్స్ అండి. అందరు సార్ చెప్పినట్టుగా మీరందరూ డైమండ్స్ అండి. జస్ట్ మీలో ఆ డైమండ్ ఉందని మీరు భావించండి. ఓకే, సో మిమ్మల్ని మీరు ఇండిపెండెంట్గా మార్చుకోండి. ప్లీజ్ ఆధారపడద్దు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఆధారపడడం వల్లే, సీనియర్స్ మీద ఆధారపడడం వల్లే. ఏ విషయంలోని కూడా మీరు ఆధారపడద్దు. ఎన్ని రోజులు నేర్చుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్? ఒక వారం రోజులు సరిపోద్దా? కొన్ని నెల రోజులు సరిపోద్దా? కొన్ని 2 నెలలు సరిపోద్దా? మీరు మార్పు రావాలి. మీరు మీ సీనియర్ దగ్గర నుంచి ఏవైతే తెలుసుకుంటున్నారో అది మీ టీంకి మీరు అప్లై చేస్తున్నారా లేదా అనేది మీ సీనియర్ ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడు మీ సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు తప్ప మీ టీంకి మీరు ఏం నేర్పించట్లేదు, మీరేం చెప్పట్లేదు, మీరేం అప్లై చేయట్లేదు అంటే మీ సీనియర్ అన్ని గమనిస్తుంటాడు. యూఆర్ ద నాట్ ఎ లీడర్, యూఆర్ ద నాట్ ఎ ఫ్యూచర్ లీడర్ అని అర్థమైపోద్ది. అప్పుడు మీకు ఎందుకు టైం కేటాయిస్తాడు? నేను ఇందాక చెప్పాను కదా, మీ సీనియర్ మీ వెంట పడాలి. మీ సీనియర్కి మీరే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లాగా అనిపించాలి. ఆ క్యాపబిలిటీస్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అడగండి చాట్ జీపీటీని, అడగండి గూగుల్ జెమినైని మీకు ఏం కావాలో, మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో. ఈరోజు నేను మీకు ఏది కావాలో అదంతా కూడా మీ చేతిలో ఉంది. ఇన్స్టాల్ చేయండి చాట్ జీపీటీ, ఇన్స్టాల్ చేయండి గూగుల్ జెమినై, మైక్ ఆన్ చేయండి, అడగండి నేను ఈ ప్రొడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను, ఎలా చెప్పాలి, నేను పలానా ఫ్రెండ్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాను ఎలా. ఒకసారి కావాలంటే శ్రీను కక్కల అని చెప్పి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. మీరు సెర్చ్ కొట్టండి, నా ఫేస్ కనబడుతుంది. అందులో నా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. నేను ఎలాంటి వీడియోస్ చేస్తుంటానో, ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తుంటానో. అవి ఎందుకోసం అంటే కంటెంట్ ఈస్ ద కింగ్. ఆ కంటెంట్ క్రియేట్ చేస్తుంటేనే చాలా మందికి అది ఎంగేజింగ్ గా ఉండి ట్రస్ట్ క్రియేట్ అయ్యి మనల్ని ఎక్కువ అప్రోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని అది కూడా ఒక ప్రాక్టీస్ సెషనే. రోజు మనము ఒక 1 minute ఒక వీడియోస్ క్రియేట్ చేయండి, అది ప్రెజెంట్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్లో, మీ వాట్సాప్లో వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ కాదు, మీ వీడియోసే కనబడాలి, మీ ఫేస్ కనబడాలి. ఆటోమేటిక్గా మీ మీద ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు మాట్లాడుతున్నాను కదా, నేను మీకు కనబడకపోతే ఎలా ఉంటుంది? నా మాటలు మీకు అంత హార్ట్ఫుల్గా మైండ్లోకి ఫీడ్ అవుతాయా? కదా, అవ్వదు కదా. అందుకోసమే మీరు కనబడాలి, మీ ప్రెజెన్స్ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు. ఈరోజు సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను. చక్కటి స్లోగన్తో మనం క్లోజ్ చేద్దాము. అందరికీ నేను మీకు మైక్ ఆన్ చేసుకుని ఆప్షన్ ఇస్తున్నాను. సో చక్కగా మీరు మైక్ ఆన్ చేసుకొని ఈ స్లోగన్తో మనం క్లోజ్ చేద్దాం. పాజిటివ్ వైబ్రేషన్తో మనం ఈ సెషన్ని ఈరోజు క్లోజ్ అవుదాం. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎంతసేపు మీరు ఇన్ని విషయాలు నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎవరు శ్రీను కక్కల.